మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. సాధారణ పార్టీకి స్టాండ్ అవ్వాలంటే ముందు తలదాచుకోవడానికి షెల్టర్కి దానికి కొన్ని ప్రాంతాలు ఉంటాయి. మైదాన ప్రాంతాల్లో తలదాచుకోవడం కానీ లేదా పోలీసుల యొక్క నిర్బంధం తట్టుకోవడానికి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు ఓన్ చేసుకున్నారు మమ్మల్ని. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉంటారు అక్కడ. ఉన్నాయి. మరి వాళ్ళు ఎదురుపడలేదు ఇక్కడ కూడా. ఆ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా ఎదురుపడ్డారు. పార్టీకి వ్యతిరేకంగా కనగల్లి ఏరియాలో సిపిఎం సిపిఐ వాళ్ళు వచ్చి పనిచేసిన సందర్భాలు లేవు. అంటే మీరు భూ పోరాటం చేశారు, భూ పంపిణీ చేశారు, కానీ పట్టాలేని భూముల ఉపయోగం ఏంటి? పట్టాలేని భూములు అంటే ప్రజలు కొట్లాడి వాళ్ళు సాగు చేసుకునేటప్పుడు పట్టాలు వాటంతటా అవే వస్తాయి. కానీ ఈ నిర్బంధం మూలంగా ప్రజలు తట్టుకోలేక వాటిని వదిలేసారు. ఇక్కడ సమస్యలు ఏమి కనిపించాయి ఎక్కువ? భూ పోరాటాలు చేద్దామని అనుకున్నాము. అనుకున్న క్రమంలో ఈ పోలీసులు అనేది అప్పటికే ఏ మాత్రం మాకు అన్నం పెడుతున్నాం అని తెలిసినాక వాళ్ళని తీసుకుపోవడం, ఎన్కౌంటర్ చేయడం. ధర్మాన్ని ఎన్కౌంటరు అది నైటే మొత్తం మాకు అర్థం కాలేదు. పోలీసు మొత్తం చుట్టుముట్టి కొంతమంది చనిపోయారు. మీకు బాగా గుర్తుండిపోయిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చెప్పండి. ఆసారంలో దాదాపు 1 గంట సేపు ఫైరింగ్ అయింది. చనిపోతున్నాను నువ్వు పో అని చెప్పేసి నాకే సైకిల్ చేసి ఆయన అక్కడనే పడిపోయింది. తాళవిల్లాంలేమో నైట్ అక్కడనే ఉన్నా, తెల్లార వరకే ఎన్కౌంటర్ అవుతూనే ఉంది టోటల్. ఆ ఇంటి అక్క నేను అన్నం వండుకొని గంపలు పెట్టుకొని వస్తుంటే ఇంకా అప్పటికే వెళ్ళిపోయాను. ఊర్లో కొంతమంది మాజీలు అని ఒక ముద్ర వేసి వాళ్ళు ఏదో దూరంగా చూడడం, భయపడడం చేస్తుంటారు. అటువంటి అనుభవాలు మీకు ఎదురయ్యా? మామూలుగా ఈ పరిస్థితి అంటే 21 years నుంచి ఇదేం యాక్షన్ ఇల్లది. అసలు ఎందుకండి ఆలోచన వస్తుంది జనాలు? అలా చైతన్యం అదే అని అర్థం చేసుకుంటున్నాను. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. ఒకప్పుడు గ్రామాల్లో ఉన్న పరిస్థితుల్లోనూ లేదా చుట్టూ జరుగుతున్న దారుణాన్ని చూడలేకో లేదా భావజాల ప్రభావంతోనో కొంతమంది అడవిబాటు పట్టారు. అడవిలోకి వెళ్ళిన తర్వాత ఎండనక వాననక వర్షం అనక అక్కడే ఉంటూ ఆ చలికి తట్టుకుంటూ అక్కడ చుట్టూ ఉన్న పాముల్ని పురుగుల్ని దాటుకుంటూ ఒకవైపు పోలీసులు బుల్లెట్లతో తట్టుకుంటూ ఆ అడవి ప్రాంతంలోనే తమ ప్రాణాలని లెక్క చేయకుండా కుటుంబాలని దూరంగా ఉంటూ పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేశారు. ఆ విధంగా అడవిలో అర్ధరాత్రులు ఎక్కడ అపరాత్రులు లేకుండా కొన్ని సంవత్సరాల పాటు పనిచేసి పేద ప్రజల కోసం వాళ్ళ పార్టీ కృషి చేస్తూ తర్వాత కొన్ని కారణాలతో జనజీవన స్రవంతులు కలిశారు. ఆ విధంగా కలిసిన వారు పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ ఒకరు కాదు, ఇద్దరు. ఒకరి పేరు జగన్ అలియాస్ నక్క యాదగిరి, ఆయన సహచరిణి గంగా అలియాస్ పద్మ. వీళ్ళిద్దరూ 2 దళాలు, ఒకరు కనగల్ దళం, ఒకరు రాచకొండ దళం. వీళ్ళిద్దరూ ఎందుకు పార్టీలకు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏంటి, పీపుల్స్కి అభివృద్ధి ఏ విధంగా చేశారు, వాళ్ళు పార్టీలకు వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉండేది, తర్వాత క్రమేపీ పార్టీలో ఎలాంటి మార్పులు వచ్చాయి, అసలు ఎందుకు వీళ్ళు పార్టీని వీడి జనజీవన సంస్థలకు వచ్చారు, వచ్చిన తర్వాత వాళ్ళ జీవన విధానం ఏ విధంగా కొనసాగుతున్న విషయాల్ని వాళ్ళని తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్తే. జగన్ అలియాస్ నక్క యాదగిరి, కనగల్ అవ్వచ్చు లేదా కృష్ణపాటి అవ్వచ్చు, ఈ ప్రాంతంలో ఒకప్పుడు మహబూబ్నగర్ జిల్లా ఏఓబీలో కానీ ఏ ప్రాంతంలో తీసుకున్నా కొంచెం యాక్షన్లో ఉన్నారంటే మీ పేరు ముందుండేది. తర్వాత రాచకొండ తీసుకుంటే అక్క అన్న. ఒకప్పుడు పార్టీ పనిచేయబట్టే ప్రజల కోసం ప్రభుత్వాలు కూడా కిందకు వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో పార్టీ ప్రభావం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. అదే పార్టీ లేకపోతే ఇప్పటికీ అటువంటి గ్రామాలు అదే విధంగా ఉంటాయి. రూపాయి నోటుకి కాయిన్కి తేడా తెలియని గ్రామాల్లో మీలాంటి వాళ్ళు వెళ్ళి వాళ్ళు రాజకీయ చైతన్యం కల్పించబట్టి వాళ్ళకి రూపాయికి కాయిన్కి తేడా తెలిసింది, దళారులను దూరం అయ్యారు. మీరు వెళ్ళే సమయంకి దాదాపు 90 ఆ టైంలో ఆ ప్రాంతంలో పరిస్థితి ఎలాగుండేది, ఎందుకు మీరు అడవుబాటు పట్టారు, వెళ్తున్న తర్వాత క్రమేపీ ప్రజలతో మమ్మకమైన మీకు ఎందుకు పార్టీ నుంచి దూరం అయ్యారు అనే విషయాలు మీరు ఒకసారి చెప్పండి. ఫస్ట్ అక్క చెప్తారు. అక్క మీ దేవురు, నాన్నమ్మ మీరు ఏం చదువుకున్నారు అంటే ఆ ఊర్లో పరిస్థితులు ఏ విధంగా ఉండేది అప్పుడు? మాది ఒలిగొండ మండలం సుంక్షాల గ్రామం. తోటపల్లి ఒలిగొండ.
చోటు పొలాలు ఉన్నాయి. అయితే అక్కడ మాకు చిన్నప్పటి నుండి అందరం మేము మా కుటుంబమే పని చేసినాం, పార్టీ పని చేసినాం. మా కుటుంబం అందరికీ అందరు తెలుసు, మా వాళ్ళందరికీ. అయితే అక్కడ మన బావి దగ్గరికి రావడం, మేము వంటలు చేసి పెట్టడం, అట్లా మాకు మంచి పరిచయం అయ్యారు. బావి దగ్గర రావడం, వంట చేశారు, ఆ పరిచయమేనా? లేదంటే గ్రామీణంలో ప్రాంతాల్లో పరిస్థితి కూడా దారుణంగా ఉండేవా? దారుణం అంటే ఇక అంత మన ఊరు సైడ్ లేకుండా పక్క ఊర్లలో ఉండేది. అయితే ఇక్కడ మాకు ఎక్కువ ఇట్లా పరిచయం అయ్యి అప్పటికే మిలిటెంట్లని చంపేయడం, ఎన్కౌంటర్లు చేయడం. పోలీసు వాళ్ళు ఒల్గొండ మండలంలో చాలా ఎన్కౌంటర్లు. కానీ ఒలిగొండలో కొంచెం పటేల రాజ్యం ఉండేది కదా అప్పుడు. ఉన్నారు కానీ ఇంకా వాళ్ళని ఇట్లా బెదిరించారు. మన ఊర్లో కాకుండా వేరే ఊర్లలో బెదిరించారు. అంటే ఆలేరు ఏరియాలో మొత్తం జర పటేళ్ళది దొరలది ఉండే కదా, వాళ్ళది మొత్తము వాళ్ళు పోరాటం చేసిరు, వాళ్ళతోటి గొడవలైనాయి, అన్నీ అయిపోయినాయి. అప్పటికి అన్ని వచ్చేవారు వాళ్ళు, వచ్చేది. అలా పరిచయం అయింది. ఇంకోటి ఇక మేము చేయడం ఇట్లా మా కుటుంబం ఆ పార్టీ పనే చేసేది. ఎంతమంది మొత్తం కుటుంబం అంటే అమ్మ, ఇద్దరు అన్నలు అయితే ఒక అన్న చనిపోయాను, ఆయన కరెంట్ షార్ట్ వచ్చి చచ్చిపోయింది ఇంటి దగ్గరనే. ఒక అన్నుండు, నేను బాయి కాడికి వచ్చేది. ఇంకట్లా మనకు మంచి పరిచయం, పార్టీ సంబంధాలు మాకు. ఇక మేము వాళ్ళు మంచిగా అయ్యి ఇట్లా పోవాలన్న ఆలోచన వచ్చింది. అప్పుడు మొత్తం ఎక్కడ చూడు ఒక ఇప్పుడు పాటలు ఇట్లా కొట్టిరంట ఆ ఊర్లో, ఇట్లా అట్లా మంచిగా చేస్తారు, అందరు పోయిరు అట్లా. అంటే ఇట్లా పోయి ప్రజల కోసం సేవ చేస్తారు, పాపం వాళ్ళు వీళ్ళు ఎన్కౌంటర్లు అయిపోయారు అని చాలామంది ఇట్లా అనుకుంటుంటే ఇట్లా అదే మూమెంట్లో వెళ్ళిపోయినాం. అన్న మీరు చెప్పండి, మీరు మీ ప్రస్తావన ఎలా ప్రారంభమైంది అడవిలో? నా పేరు నక్క యాదగిరి అలియాస్ జగన్. నాది హనుమల మండలం మారేపల్లి గ్రామం. అది నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నా. నాది మొత్తం 1 to 10th వరకు గ్రామీణ స్కూలే, గ్రామీణ ప్రాంతంలో చదువుకున్న స్కూలే. ఓన్లీ నేను ఇంటర్మీడియట్కు నల్గొండ జూనియర్ కాలేజ్కి పోయినా. అప్పుడు 88, 89. 88, 89లో అప్పుడు ఈ ఆర్ఎస్ స్టూడెంట్స్ యూనియన్ అనేది బాగా ప్రభావం ఉన్నది. అప్పుడు నాకు ముందు పరిచయం అయింది శ్రీరాములు శ్రీనివాసు. ఇప్పుడు సరెండర్ అయింది, సెంట్రల్ కమిటీ నుంచి బయటకు సరెండర్ అయ్యాను, రాష్ట్ర కమిటీ, స్టేట్ కమిటీ నుంచి. ఆయన నాకు ఆ కాలేజీలో కొంతమంది ద్వారా పరిచయం అయినప్పుడు అట్లా మేము ఈ గ్రామాలకు తరలండి క్యాంపెయిన్, ఆ విధంగా నేను 90 వరకు చేసిన. తర్వాత నాకేంటంటే మళ్ళీ ఆయన లేడు, మళ్ళీ కట్ అయింది ఒక 2 years. 92 ఆ ప్రాంతంలో కట్ అయిపోయింది. మళ్ళీ 92 తర్వాత ఈ విద్యాసాగర్ అని ఒకతను వచ్చిండు, శుంకర్ విద్యాసాగర్, ఆయన అశోక్ అనేది ఆయన. 92, 93 నుంచి వెళ్ళి మళ్ళీ మేము 1+1 నేను ఆయన ఇద్దరమే మా అప్పుడు నల్గొండ చుట్టుపక్కల ఊర్లల్లో పోయి ఉదయం పూట నల్గొండ టౌన్లో ఉండి మళ్ళీ ఉదయం అక్కడ పోయి 93 నుంచి చిన్నగా స్టార్ట్ అయింది. 1+1 తోటి చిన్నగా దళం ఏర్పడ్డది. దళం ఏర్పడి అప్పటికి ఇక 1+2 అయిపోయింది, 3 అయిపోయింది. తర్వాత 7 members కూడా వచ్చింది. ఎక్కడ? నల్గొండలో కనగల దళం. అప్పటికి జిల్లాల 3 దళాలు ఉన్నాయి. ఆలేరుది ఉంది, రాచకొండ ఉంది, ప్లస్ కృష్ణపట్టి ఉంది. మధ్యలో కనగల్ ఏరియా బెల్ట్ లేదు. లేకపోవడం మూలంగా ఈ 93 నుంచి ఈయన అశోక్ ద్వారా మేము ఆ చుట్టుపక్కల పల్లె, నల్గొండ చుట్టుపక్కల పల్లెలలో చిన్నగా తిరుగుకుంటూ తర్వాత పార్టీ 2-3 పంపించి, వెపన్స్ పంపించి, తర్వాత డ్రెస్సు అవన్నీ, తర్వాత 94 వరకు ఒక రూప్ వచ్చింది, ఒక దళ మూవ్మెంట్ అనేది. అన్న మీరు ఇంటర్మీడియట్ చదువుకున్నారు, డిగ్రీ వెళ్ళాల్సింది, మీరు తుపాకీ పట్టుకుని అడవిలోకి వెళ్తాయంటే మరి మీ అమ్మ నాన్న ఒప్పుకోలేదా? ఇక అమ్మ నాన్నకు మనం అలాని కలిసి చెప్పలేదు కదా, చెప్పకుండానే వెళ్ళిపోయినాం. ఎందుకంటే అంత ప్రభావం, అంటే ఆ భావజాలం వచ్చిందా లేదా అక్కడ ఉన్న ఏమైనా అన్యాయాలు అక్రమాలు చూసి? ఆర్ఎస్సీ మూవ్మెంట్లో 89, 90 ఆ ప్రాంతంలో చేసినప్పుడు మాకు కొన్ని బుక్స్ ఆర్గనైజర్ ఇవ్వడం, తర్వాత కొన్ని
అప్పుడు లీగల్ గవర్నమెంట్ కూడా వచ్చింది కదా చెన్నారెడ్డి పీరియడ్లో, లీగల్లో కూడా అప్పుడు కొన్ని మీటింగులు పోరాటాలు ఇవన్నీ చేసారు కదా, ఆ ప్రభావం కూడా మా మీద కొంత పనిచేసింది. పనిచేసి మధ్యలో కట్ అయిపోయింది. ఇంకా 94, 93 నుంచి వెళ్ళి మళ్ళీ కాంటాక్ట్ అయ్యి ఒక 94 వరకు ఒక రూపాంతరం వచ్చింది, ఒక దళ మూమెంట్. 94లో మీద ఒక రూపం వచ్చింది. మీకు అప్పుడు బాధ్యుడు ఎవరు? ఆయన అశోక్. మీ పేరు నక్కా యాదగిరి. మరి మీకు జగన్ అని పేరు ఎందుకు మార్చాల్సి వచ్చింది? 91 అనుకుంటా. ప్లస్ 91లో ఈ జగన్ యాదన్న అని ఎన్కౌంటర్ జరిగింది ఇక్కడ మన చిట్యాల మండలంలో. అలా ఒక అతను జగన్ అతను చనిపోయిండు, ఆ పేరు పెట్టుకున్నాం మనం అంతే. ఆ పేరు ఎవరు మన డీసీఎం పెట్టారు మీకు? ఆయనే అశోకే జగన్ అని పెట్టుకోమంటే సరే ఓకే అని చెప్పేసి జగన్ అని మీరు పెట్టుకున్నాం. 94 వరకు ఒక రూపాంతరం వచ్చింది అన్నట్టు. 92, 93 నేను ఇంటి దగ్గరనే ఉన్నా. మళ్ళీ 92, 91, 92 పార్టీ పనిచేస్తూ ఇంటికి అప్పుడు శ్రీనివాస్ వెళ్ళిపోయిండు, జిల్లాల నుంచి వెళ్ళిపోయిండు, ఏమో తెలియదు, నాకు ఎవరు కలవలే. ఇక నాది వచ్చి ఇంటి దగ్గర ఉంటుకుంటూ 92, 93లో మళ్ళీ కాంటాక్ట్. 94లో మీకు జగన్ పేరుతో పార్టీ స్టార్ట్ అయింది, అంటే ఒక రూపం వచ్చిందంట దళంకి. మీకు ఇచ్చిన బాధ్యతలు ఏంటి? ఇక్కడ దళ సభ్యుని ఆయన కమాండరు. దాంతో ఒక 3 నెలలు 4 నెలలు మేము ఇద్దరం తిరిగిన తర్వాత మళ్ళీ నిజామాబాద్ నుంచి ఒక కామ్రేడ్ని పంపించారు. ఒక అతన్ని పంపించి అతను తోటి 3 అయినాం. మళ్ళీ ఇంకొక 2 పంపించి ఒక 4, 5 స్క్వాడ్ ఏర్పడ్డది. దానికి ఒక కనగల దళం అని ఆ పేరు అప్పుడే పెట్టుకున్నారు 94లో. కరెక్టే. మీరు కనగల దళంలో పనిచేస్తున్నప్పుడు మీకున్న సమస్యలు ఏమి ఎదురయ్యాయి అక్కడ గ్రామీణ ప్రాంతంలో? అయితే కనగల్ ప్రాంతం అనేది పూర్తిగా మైదాన ప్రాంతం, సెమీ ఫారెస్ట్ లేకుంటే అది లేదు, మొత్తం మైదాన ప్రాంతం. మొత్తం అది చెలకలు, పొలాలు, బావులు ఈ ప్రాంతంలో ఉండేది. అయితే మేము తిరిగే క్రమంలో మాకు ఎందుకంటే అప్పటికి తెలంగాణ సాయుధ పోరాట మూమెంట్లో ఈ మా ఏరియాలో ఉన్న అప్పటికి మర్చిపోలే ఇంకా జనాలు తెలంగాణ సాయుధ పోరాటం ఉంది, మర్చిపోలే. దానికంటే ముందు రౌఫ్ గ్రూప్ వాళ్ళు కూడా తిరిగేది అప్పటికి 89, 90లో వాళ్ళు కూడా తిరిగేది. అయితే వాళ్ళు మేము తిరిగేటప్పుడు వాళ్ళు లేకపోవడం మూలంగా తెలంగాణ సాయుధ పోరాటం ప్రభావంతో మమ్మల్ని అక్కున ఓన్ చేసుకున్నారు జనం. ఇది కూడా కమ్యూనిస్ట్ పార్టీ. సాధారణంగా ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్య ప్రాంతంలో కొత్త దళం పెట్టి ఆ ప్రాంతానికి ఆ పేరు పెడుతుంటారు. కానీ ఇప్పుడు మీరు చెప్తున్న మైదాన ప్రాంతంలో సమస్య లేని ఆ ప్రాంతంలో కనగల దళం ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అంటే, మనం కనగల్ బేస్ చేసుకొని చుట్టూ 4 మండలాలు తిరగాలి అనే దాంతో ఆ పేరు పెట్టిండ్రు. అయితే ప్రత్యేక సమస్యలు అంటే అన్ని గ్రామాలలో పెద్దదారుల సమస్యలు ఉన్నాయి, అన్ని గ్రామాలలో కొంత భూస్వామ్యాల సమస్యలు ఉన్నాయి, అన్ని గ్రామాలలో ఉన్నాయి. ప్రత్యేకంగా అన్ని గ్రామాలలో కొన్ని ఊర్లలో ఎక్కువ ఉండొచ్చు, కొన్ని ఊర్లలో తక్కువ ఉండొచ్చు, ఉన్నాయి. అప్పుడు ఆ సమస్యలతోటి ఆ దళం కొన్ని పరిష్కారం చేసింది. 94లో పరిష్కారం కొంత ఈ కొత్త ఏరియాను పెంచుకునే క్రమంలో ఎన్కౌంటర్ కూడా జరిగింది. 94 ఎన్కౌంటర్ జూన్లో ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఆ ఎన్కౌంటర్లో రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చిన ఒక అతను బొందన్న అని అక్కడ డిప్యూటీ కమాండరు, అతను చనిపోయిండు నా ముందరనే. మేము పైలట్ టీం ఉంటుంది, ఆయన డిప్యూటీ కమాండర్, నేను సభ్యుని ఉంటిని. నా ముందరనే మేము అప్పటికి మాకు అంత పెద్ద ట్రైనింగ్ ఏం లేదు, అప్పుడు మన పార్టీ ఇంకా అంత పెద్ద ట్రైనింగ్ ఇచ్చింది ఏం లేదు. అయితే 94 ఎన్కౌంటర్లో అతను చనిపోయినారు. తర్వాత ఇంకొక అతను చనిపోయినారు. మా కమాండరు దెబ్బలు తగిలినాయి ఆయనకు. అప్పుడు అశోక్ లేడు కమాండరు, ఈదన్న ఉన్నాడు. ఈదన్న అంటే హుసేన్ బి వాళ్ళ భర్త ఉండే ఆయనకు దెబ్బలు తగిలినాయి. ఇంకా ఎక్కడికక్కడ చెల్లాచెదరైపోయిన తర్వాత నా ముందరనే ఈయన ఈ సుదర్శన్ అంటే ఆయన చనిపోయింది. అన్నప్పుడు మీరు పనిచేసిన మొట్టమొదటి ప్రాంతంలో అదే అరణ్య ప్రాంతం కాదు, మైదాన ప్రాంతం, తర్వాత కొంత గ్రామీణ ప్రాంతం కూడా చెప్పలేము. అటువంటి ప్రాంతంలో సాధారణ పార్టీకి స్టాండ్ అవ్వాలంటే ముందు తలదాచుకోవడానికి షెల్టర్కి దానికి కొన్ని ప్రాంతాలు ఉండాలి. మీకు అటువంటి సమస్యలు రాలేదా? మైదాన ప్రాంతాల్లో తలదాచుకోవడం కానీ, లేదా పోలీసుల యొక్క నిర్బంధం తట్టుకోవడానికి కానీ? మైదానం వచ్చింది అంటే అప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు ఓన్ చేసుకున్నారు, మమ్మల్ని దళాన్ని ఓన్ చేసుకున్నారు. అప్పుడున్న పరిస్థితుల్లో
వీళ్ళు మన కోసమే పనిచేస్తున్నారు, మన కోసమే తిరుగుతున్నారు వాళ్ళని అని చెప్పేసి ఓన్ చేసుకున్నారు. కాబట్టి ఆ మైదాన ప్రాంతంలో అన్ని రోజులు పార్టీ నిలబడింది. కానీ అక్కడ ఇంకొక సమస్య ఉంటుంది, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉంటారు అక్కడ. ఉన్నాయి. మరి వాళ్ళు ఎదురుపడలేదు ఎక్కడ కూడా. ఆ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా ఎదురుపడ్డారు కూడా. కమ్యూనిస్ట్ పార్టీకి మేము ఇప్పుడున్న కమ్యూనిస్ట్ పార్టీ, ఇప్పుడున్న పీపుల్స్ వార్ పార్టీ, ఈ ఎర్ర జెండా అదే ఎర్ర జెండా దానికి అర్థం చేయిస్తే వాళ్ళే మా ఊళ్ళే కొన్నిసార్లు కొన్ని ఊర్లలో వాళ్ళే మా ఊళ్ళ. కానీ మనకు పార్టీకి వ్యతిరేకంగా కనగల్ ఏరియాలో సిపిఎం సిపిఐ వాళ్ళు వచ్చి పనిచేసిన సందర్భాలు లేవు. అంటే మీరు వెళ్ళిన తర్వాత మొట్టమొదటిసారి మీరు చేసిన మంచి కార్యక్రమం చెప్పండి. అంటే మీరు చేసినవన్నీ మంచిగా ఉంటాయి, కానీ బాగా గుండెగా అత్తున్న కార్యక్రమం ఉంటుంది కదా. అప్పుడు 97లో అట్లా భూ పోరాటాలు బాగా జరిగినాయి. అంటే పురంబోకు భూములు అయితేంది, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు, భూస్వాముల ఓన్ ఇప్పుడు అవి ఉంటే పట్టా భూములు పంచడం కార్యక్రమాలు కొన్ని బాగా చేసినాం. కొన్ని గ్రామాలల్లో 100 ఎకరాలలో ఎర్ర జెండాలు బాతడం, తర్వాత కొన్ని గ్రామాలల్లో దున్నుకోవడం కూడా జరిగింది. కానీ నిర్బంధం మూలంగా మళ్ళీ ఎక్కడోళ్ళు వాళ్ళ అంటే మీరు భూ పోరాటాలు చేశారు, భూ పంపిణీ చేశారు, కాదనట్లేదు, 1000 ఎకరాలు పంచారు. కానీ పట్టాలేని భూముల వాళ్ళకి ఇస్తే ఉపయోగం ఏంటి? పట్టాలేని భూములు అంటే ప్రజలు నిలబడి స్టాండ్ అయ్యి కొట్లాడి వాళ్ళు సాగు చేసుకునేటప్పుడు పట్టాలు వాటంతటా అవే వస్తాయి. కానీ ఈ నిర్బంధం మూలంగా వాళ్ళు ఆ పట్టాలను సాగు చేసుకోలేకపోయారు. జెండాలు బాతడం అంత మటుకే జరిగింది. కానీ సాగు కాడికి వస్తాలకే ప్రజలు తట్టుకోలేక వాటిని వదిలేసిండ్రు. కానీ అప్పుడు మీకు బాధ అనిపిస్తుంది కదా, ఎంతమంది కష్టపడి వీళ్ళు సహకరిస్తే వాళ్ళ వైపు నుంచి అంటే బాధ అనిపిస్తుంది. కానీ అక్కడ నిర్బంధం చాలా తీవ్ర రూపం ఉన్నది కదా. తీవ్ర రూపంలో వాళ్ళు నిలబడి ఆ చైతన్యం ఉండాలి కదా జనం దగ్గర. అంటే రాజకీయ చైతన్యం ఏ విధంగా తీసుకొచ్చారు వాళ్ళు? మరి రాజకీయ చైతన్యం అంటే మనం ఈరోజు ఈ పరిస్థితి ఇట్లా ఈ పెత్తందారులకు భూస్వాములకు వ్యతిరేకంగా ఈరోజు ఇలా ఉన్నోడు లేనోడు అనేది అందరు ఉన్నోడేమో రోజు రోజుకి ఇంకా ఉన్నోడు అయిపోతున్నాడు, లేనోనికి భూమి లేదు, భూ పంపిణీ పరిష్కారం అని చెప్పేసి జనాలకు ఎడ్యుకేట్ చేయడం అనేది జరిగింది. తర్వాత అప్పుడు ఇంకా కొన్ని ఇసుక సమస్య కూడా ఉండేది. వాగులలో కనగల్ వాగు అనేది పెద్ద వాగు, ఇసుక సమస్య కూడా ఉంది. ఆ ఇసుకకు వ్యతిరేకంగా కూడా మనం చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసినాం. దాని తర్వాత అప్పుడు ఈ జలసాధన సమైక్య అనే పేరుతోటి కూడా కొన్ని లీగల్ మూమెంట్లు చేయడం జరిగింది. ఓకే, జలసాధన సమితి కనగల్లో. కనగల్ తర్వాత ఎక్కడికి వచ్చారు? నేను కనగల్ తర్వాత కృష్ణపట్టి. అక్క మీరు చెప్పండి, అన్న కృష్ణపట్టి దగ్గరకు వస్తారు. మీరు రాచకొండ? ఆలేరు నుండి రాచకొండ. ఆలేరులో మీరు చేసిన కార్యక్రమాలు ఏంటంటే? మేము చేసినామంటే ఇక జనాలలో తిరగడమే. అప్పటికి జనాలలో తిరగడం కొంచెం ఇంకా అక్కడ మా ఆలేరు ఏరియాలో చాలా మంది మాకు ప్రజలు చాలా మంచిగా చూసుకునేది. అంటే పోయిన అన్నం పెట్టడం, ఏదన్నా వచ్చిన సమస్య ఎస్సీ వాళ్ళైనా ఇంకా వేరే వాళ్ళైనా ముందుకు ఎక్కువ ఎస్సీ వాళ్ళే మమ్మల్ని కడుపులో దాచిపెట్టుకున్నాం. అక్కడ మీరు పనిచేసిన ఆలేరు, ఒకవైపు వరంగల్, ఒకవైపు జనగాం, ఒకవైపు సిద్దిపేట, మీకు బాగా పార్టీకి పట్టున్న ప్రాంతం అది. దాంట్లో మీ దగ్గరలో అందులో రావడానికి కూడా పోలీసులు భయపడేవారు. ఉదయం టైంలో కూడా వెళ్ళడానికి కూడా. అటువంటి ప్రాంతంలో అక్కడ సమస్యలు ఏవి కనిపించాయి మీకు ఎక్కువ సమస్యలు అంటే ఇక ఇవి చేద్దామని భూ పోరాటాలు చేద్దామని అనుకున్నాము. అనుకున్న క్రమంలో ఈ పోలీసు వాళ్ళు అనేది అప్పటికే మాత్రం మాకు అన్నం పెడుతున్నామని తెలిసినాక వాళ్ళని తీసుకుపోవడం, ఎన్కౌంటర్ చేయడం, అట్లా చాలా మందిని చేసిర్రు. జనాలు భయపడిపోయారు. భయపడి అప్పటికి కొన్ని అలా పని చేసినప్పుడు కొనాలి కదా. మీకు బాగా గుర్తుండిపోయిన యాక్షన్ ఒకటి చెప్పగలరా? పోలీస్ రికార్డులో ఉన్నది ఇక అంటే ఇక అవి అన్నీ చేసినాం. కానీ ఇంకా పోలీస్ అటాక్ గానీ ఉందా? ఇంకా అక్కడ ఏరియాలు తిరిగినప్పుడు అట్లాంటివి ఇంకా అది ఆలేరు దళంలో అంటే పోలీస్ స్టేషన్ మీరు చేయలేదు, కానీ దాడులు అనేటివి క్రమంగా ఇక అందరం టీమ్గా చేసినవి ఉంటాయి. వరంగల్ వెళ్తున్నప్పుడు హైవే మీద బస్సులు ఆపడాలు చాలా జరిగాయి కదా, బస్సులు తగలబెట్టడాలు అవి మేమేం చేయలేదు అవి. అంటే అక్కడ వరంగల్ వాళ్ళు చేసినాం, కానీ మా ఆలేరు వరంగల్ అంతా కలిసే ఉండేది. ఇట్లా రాచకొండ ఈ వెట్ట కలిసేదో మళ్ళీ వరంగల్ పక్కన పెంబర్తి అన్ని ఆలేరుకి వచ్చేది. మీకు వచ్చేది? మాకు వచ్చింది. పెంబర్తి అంటే మీరు రాకముందు అనుకుంటా, కొండపల్లి సీతారామ గారు సమావేశం. మనకు తెలియదు అన్నది, మీకన్నా ముందే కావచ్చు. అంత పెద్ద ఇక అవి తెలియదు మనకి. ఆలేరుకి అప్పుడు మీకు ఎవరైనా బాధ్యులు? మాక మల్లన్న
సామ వెంకటేశ్వర. ఆ, సామ ఆ, వెంకటేశ్వర చనిపోయిండు. చనిపోయారు. అవును. తర్వాత ఎక్కడికి వచ్చారు మీరు? మేము మళ్ళీ ఇది అప్పటికే అన్న అప్పుడు ఏం చనిపోలేదు కానీ తర్వాత చనిపోయింది కానీ అప్పటికి ఇక నిర్బంధం ఎక్కువైంది అక్కడ. ఆలేరు నుంచి నెక్స్ట్ కృష్ణపట్ట, ఆహా, రాచకొండ. రాచకొండ వచ్చారు. మరి రాచకొండలో మీకు అక్కడ గుట్టలు, ఇక్కడ ఆలేరులో కొంచెం ప్రధాన మైదాన ప్రాంతం, ఇక్కడ అన్ని గుట్టలు ఉంటాయి. మరి ఎక్కి దిగుడు కొంచెం ఇబ్బంది అయిందా? తెచ్చి దిగేది, ఎక్కేది దిగేది, ప్రజలు కలిసేది. అంటే మొత్తం ఆ గుట్టలల్లో ఉండకపోయేది కానీ ఊర్లలోకి ఎక్కువ తిరుగు. అక్కడ రాచకొండ ధరలో ఎక్కువగా కరువు దాడులు జరిగేవి. మీకు బాగా గుర్తుండిపోయిన కరువు దాడు చెప్పండి ఒకటి. అంటే అప్పటికి మేము ఆలేరులో ఉన్నాం అన్న. రాచకొండ కరువు దాడి లేరా? లేము. ఆ రూట్ల కరువు దాడి కానీ? అక్కడ అప్పుడు నేను అక్కడ మేము ఆలేరు దళంలో ఉన్నా. అప్పటికి ఇక మాకు ఇక్కడ ఎన్కౌంటర్లు అయిన తర్వాత ఇది ఇక్కడ ఉన్న క్యాడర్ గిట్ట కూలిపోతామన్న దాంతో చిన్నగా మళ్ళీ రాచకొండకి వేసారు మమ్మల్ని. ఇక్కడ ఆలేరు నుంచి? ఆలేరు నుంచి. రాచకొండ ఎక్కడ తిరిగివారండి? మొత్తం ఇక ఏరియా మొత్తం రాచకొండ అంటే ఆరుట్ల, మంచాల, లోయపల్లి, కోదాసిపల్లి, అక్కడ ఇంకా అన్ని ఊర్లు. అదే టైంలో యాచారం పోలీస్ మీద అటాక్ అయింది కదా ఒకటి? అప్పుడు కాలేదన్న, కాలేదు. మేము రాకముందు. మీరు చెప్పండి అన్నప్పుడు కనగల్ నుంచి మీరు ఎటు వచ్చారు? కృష్ణపట్టి. కృష్ణపట్టి కూడా బాగా. కృష్ణపట్టిలో ఏంటంటే ఇప్పుడు జిల్లాలో అప్పుడు వేరే వాళ్ళ టెలిఫోన్ ఎక్స్చేంజ్ లేదు. మా కనగల్ ఏరియాలో సపరేట్ పోలీస్ స్టేషన్ల మీద దాడి ఏం లేదు. వేరే వాళ్ళ టెలిఫోన్ ఎక్స్చేంజ్, అది వీరవల్లి టెలిఫోన్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఆలేరు దళం చేశారా? అంటే నేను పోక ముందుకు అప్పటికే అయిపోయింది. అయితే మా ఏరియాలో అంత మైదాన ప్రాంతం కాబట్టి మనం స్టేషన్లకు తర్వాత వాటికి మీదకి ఏం లేదు, జరగలేదు. కాకపోతే ఒకటి అవుట్ పోస్టు అడిదోళ్ళపల్లి అవుట్ పోస్ట్ ఒకటి, తర్వాత ఈ నాంపల్లి ట్రెజరీ మీద ఒకటి చేసినాం. కానీ నాంపల్లి ఇది ఫెయిల్ అయిపోయింది. అడిదోళ్ళపల్లి ఎలా సక్సెస్ అయ్యారన్న? అడిదోళ్ళపల్లి అప్పుడు మన జిల్లా కమిటీ సెక్రటరీ ఉండే ఆయన టీం తోటి చేయగానే ఒక 20 మంది 30 మంది ఉన్నట్టు అప్పుడు చేస్తే దాంట్లో మాకు కొన్ని ఒక 4 వెపన్స్ వచ్చినాయి. అవి తీసుకొని మేము వెళ్ళిపోయినాం. అంటే మీరు ఎలా రెక్కి వేసారా లేదా డైరెక్ట్ అటాక్? రెక్కి వేయకుండా వెళ్ళరు? రెక్కితోటే చేసిండ్రు. ఎన్ని రోజులు వేసారు రెక్కి? ఎన్నో రోజులు అంటే ఒక 2-3 రోజులు చేసారు అంతే. దాని గురించి. ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది ఆపరేషన్? రాత్రి 10 గంటలకు అట్లా స్టార్ట్ అయింది. 12-2 అయిపోయినట్టున్నది. రిట్రీట్ ఎలాగయ్యారు? రిట్రీట్ మళ్ళీ ఆ ఏరియాలో ఒక బస్సు, నైట్ ఆల్ బస్సు ఉంటే ఆ బస్సులో తీసుకొని మనం దేవరకొండ ఏరియాకి వెళ్ళిపోయినాం. అప్పటికి ఉదయం అయింది. దేవరకొండ నుంచి ఫోర్స్ వస్తూనే ఉన్నది. అవి ఇక మనం ఆ కృష్ణపట్టి గుట్టల నుంచి వెళ్ళి మళ్ళీ అటు మహబూబ్నగర్ బార్డర్లోకి వెళ్ళిపోయి అట్లా ఒక 2-3 నెలలు మహబూబ్నగర్లోనే ఉన్నాం అన్నట్టు. మహబూబ్నగర్ టౌన్లో కాదు, అంటే అలా బార్డర్ అప్పర్ ప్లాట్ అనేది ఉంటుంది, మధ్యమడుగు ఆ దళంతో ఆ ఏరియాలోనే ఒక 2-3 నెలలు ఉన్నాం. సాధారణంగా ఆడవాళ్ళు తీసుకుంటే పూర్తిగా దాని మీద అవగాహన ఉన్న వాళ్ళు వెళ్ళినా బయటికి రాలేరు. మీరు చెప్తున్న నల్లమరలో చెంచులు లాంటి వాళ్ళే ఒక్కోసారి తప్పిపోతుంటారు. సాధారణంగా అన్నలు అడవిలో ఉన్నప్పుడు ఒకవేళ సమావేశంకి వెళ్ళాలన్నా, ఒక ప్లేన్ ట్రిప్ పెట్టాలన్నా, లేదా ఒక షెల్టర్ తీసుకోవాలన్నా, ఒక పెద్ద పోలీస్ నుంచి అటాక్ అయినప్పుడు రిట్రీట్ అవ్వాలన్నా ఏ విధంగా తెలుస్తుంది అన్న మీకు? అదంతా పోలీసులే గూగుల్ మ్యాప్ పట్టుకుని దొరుకుతుంటారు, మీకు మ్యాప్లు ఉండవు, ఏమి ఉండవు కదా. లోకల్ వాళ్ళు ఉంటారు అక్కడ. చెంచోళ్ళ నుంచి మనకు రిక్రూట్ ఉంటుంది, ప్రజల నుంచి సంబంధాలు, ప్రజల నుంచి మనకు సహకారం ఉంటుంది. కాబట్టి మనకు అక్కడ లోకల్ వాళ్ళు దళాలలో పనిచేసినప్పుడు వాళ్ళే గైడ్, వాళ్ళకు అన్ని విషయాలు తెలుస్తాయి. అవునన్న, మీరు ఒక దగ్గర వెళ్ళాలి. ఇప్పుడు కృష్ణపట్టి దళం ఒక దగ్గర షెల్టర్ తీసుకోవాలి. కృష్ణపట్టి నుంచి మీరు ఆ పైకి అప్పర్ పాయింట్ దీనికి వెళ్ళాలి, మధ్యమడుగు వెళ్ళాలంటే లోకల్ చెంచులతో గైడ్ తీసుకుని వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు షెల్టర్ తీసుకున్నప్పుడు పోలీసు ఫోర్స్ అటాక్ చేసింది అనుకోండి, మీరు మొత్తం చెల్లా చెదరు వెళ్ళిపోతుంటారు. అప్పుడు మీకు ఎలా తెలుస్తుంది బయటకు వెళ్ళాలని? అంటే ఆమె గ్రామాలలో ఏదో ఒక గ్రామం అయితే చేరుతాం కదా, ఆ గ్రామం వాళ్ళు మనకు అప్పుడున్న పరిస్థితుల్లో మనకు సహకరించి మనకు అప్పుడు వాళ్ళు రూట్ చూపెట్టడమా, లేకుంటే కొన్ని రోజులు దాచిపెట్టడమా, అలాంటివి చేసి. మీరు ఒక ప్రాంతంలో ఉన్నారు, ఏ అనే ప్రాంతం ఉన్నారు. ఏ అనే ప్రాంతానికి ఒక గైడ్ తీసుకెళ్తాడు. మీకు అది చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు వెళ్ళడానికి అనేది కనిపించే ప్రాంతం, ఎత్తైన ప్రాంతం. అంటే మీదే అప్పర్ హ్యాండ్ అన్నది. తెల్లవారుజామున పోలీసులు అటాక్ చేస్తారు.
చేసినప్పుడు మనం ఉత్తర వైపు వెళ్దామా దక్షిణ వైపు వెళ్దామా అనేది ఆలోచన ఉండదు అక్కడ. ఉండదు. అక్కడ నుంచి పారిపోవాలి అంతే. పారిపోవాలి. అంతే కదా. ఆ పారిపోయే భాగంగా ఇటువైపు వెళ్తే రోడ్డు వస్తుంది, ఇటువైపు వెళ్తే నది వస్తుంది, ఇటువైపు వెళ్తే ఊరు వస్తుంది అనే విషయం ఎలా తెలుస్తుంది అన్న? అంటే ముందే చెప్పుకుంటారు ఇటువైపు ఇది ఇటువైపు అదని. అంటే ఆ లోకల్ దళం వాళ్ళు ఉంటారు కదా, మనం ఏదైతే దళం వాళ్ళు ఉంటారో వాళ్ళెమ్మటి వాళ్ళు మనం వెళ్ళిపోతాం కాబట్టి మనకు పెద్ద సమస్య ఏమి ఉండదు. అంటే అందరూ ఆయనప్పుడు వెళ్ళరు కదా, ఫైరింగ్ అయినప్పుడు చల్లాచెదరు వెళ్ళిపోతారు కదా. ఫైరింగ్ అయినప్పుడు అన్నిసార్లు చల్లాచెదరు ఏం కావు, రిట్రీట్ అవుతుంటాం. లోకల్ వాళ్ళతోటే రిట్రీట్ అవుతుంటాం. లోకల్ దళంతో రిట్రీట్ అయినప్పుడు మనకు అలాంటి గుర్తు తెలియని పరిస్థితి ఏమి ఉండదు. మనకు ఎవరో ఒకరు లోకల్ వాళ్ళు ఉంటారు. ఒకవేళ ఆ విధంగా మనం ఒకవేళ సింగిల్గా విడిపోయినాం అనుకో, సింగిల్గా విడిపోయినప్పుడు అప్పుడు ఏం చేస్తాం, అక్కడ ఉన్న గ్రామాలు లేకుంటే చెంచోళ్ళు ఎవరో ఒకరు మనం సహకారం తీసుకొని బయటపడుతుంటాం. అటువంటి సంఘటన ఇప్పుడు ఎదురైంది మీకు? అట్లా నాకేం కాలేదు. అట్లా ఏం కాదు. అంటే స్థానికుల సహకారంతోనే బయటపడతాం. తర్వాత ఎక్కడికి పనిచేశారండి మహబూబ్నగర్ వచ్చి? మహబూబ్నగర్లో అంటే నేను కృష్ణపట్టిలో ఒక 2 years పనిచేసిన. 2 years పనిచేసినప్పుడు అయితే అప్పుడు ఎట్లా ఉందంటే కృష్ణపట్టి ఏరియాలో ఏంటంటే బాగా వెనుకబడ్డ ఏరియా. ఇక్కడ రిక్రూట్ బాగుండేది. నల్గొండ, ఆలేరు, రాచకొండ, కనగల్లు వీళ్ళు రిక్రూట్ ఉండేది. ఈ వచ్చిన రిక్రూట్ని ఏం చేసేది, కనగల్ల కృష్ణపట్టిలో పెట్టి పోషించేది. ఎందుకు అని అంటే ఇక్కడ 20 మంది వచ్చారనుకో, 20 మందిని ఇక్కడ ఉండలేరు, మైదాన ప్రాంతంలో అట్లా ఉండలేరు. అప్పుడు ఎంత 7 members తోటే దళం తిరిగేది. ఒకవేళ 20 మంది 15 మంది కొత్త వాళ్ళు వచ్చారు అనుకో, కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు ఇక్కడ మనకు షెల్టర్ డైవర్ట్ చేస్తాం. అక్కడ ఏంటంటే రిజర్వ్ ఫోర్స్, కృష్ణపట్టి రిజర్వ్ ఫోర్స్ సాధేటందుకు అట్లా వచ్చేది. అక్కడి నుంచి జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీలో వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు తీసుకుపోయేది అన్నారు. కృష్ణపట్టి ఫోర్స్ తీసుకొచ్చి మీ ఇద్దరు పెట్టేవారు. అంటే ఎక్సెస్ వాళ్ళందరినీ వాళ్ళని మీరు ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చేవారు? ఇక వాళ్ళకి ట్రైనింగ్ మిలిటరీ క్లాసులు చెప్పడం, రాజకీయ క్లాసులు చెప్పడం, తర్వాత చదువు రాని వాళ్ళకు చదువు నేర్పడం, అలాంటివి చేసేటోళ్ళం. అందులో పనిచేసిన గుర్తున్నారా మీకు ఇప్పుడు? ఇక దాదాపు ఇప్పుడు అయితే గుర్తులేరు. ఒక 20 years అయిపోయింది కదా. అంటే ఎక్కడైనా ఫోర్స్ అవసరం అనుకుంటే కృష్ణపడదాలని వాళ్ళు వాడుకునేవారు. అంటే ఇక్కడి నుంచి ఎక్కువ రిక్రూట్ అయిన సభ్యుల్ని మొత్తం అక్కడ పెట్టి అటు నుంచి వెళ్ళి అవసరాలకి రీత్యా పార్టీ వాళ్ళు తీసుకుపోయేటోళ్ళు. స్టేట్ కమిటీ, జిల్లా కమిటీ ఎక్కడంటే అక్కడ తీసుకుపోయేటోళ్ళు. అన్నప్పుడు జనగాము, ఆలేరు ఆ ప్రాంతం నుంచి ఎక్కువ మంది ఉండేవారా రిక్రూట్మెంట్? ఎక్కువ ఆలేరు నుంచి బాగా వచ్చేది, రాచకొండ నుంచి బాగా వచ్చేది. అవునా? 3వ ప్లేస్ కనగల్లు వచ్చేది. కృష్ణపట్టిలో కొంచెం తక్కువ. ఎందుకు కృష్ణపట్టిలో ఎందుకు తక్కువ అని అంటే అది అక్కడ బాగా వెనుకబడ్డ ప్రాంతము. దాన్ని వెనుకబడ్డ ప్రాంతం వల్ల అప్పటికి మనల్ని ఓన్ చేసుకోవడం కొంచెం కొన్ని రోజుల వరకు కొంత తక్కువ ఉండేది. ఇక్కడ ఉన్నంత ఇదిగా ఉండకపోయేది అక్కడ ఓన్ చేసుకోవడం. తర్వాత కవర్ అయింది. కానీ మరి భోజనం అది ఏర్పాటు చేసేవారు వాళ్ళు? చేసాం. భోజనం కొన్నిసార్లు వండుకునేది, కొన్నిసార్లు జనాలు తెచ్చేది. అవన్నీ ఎక్కువ మేజర్గా జనం మీద ఆధారపడేది. మీరు ఇంటర్మీడియట్ చదువుకున్నారు, పార్టీలోకి వచ్చారు. అంటే మీకు ఒక సబ్జెక్ట్ అయితే ఉంది, ఏదో గుడ్డిగా రాలేదు మీరు. అలాగే కొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళు డిగ్రీలు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, డాక్టర్ చదివిన వాళ్ళు, లాయర్ చదివిన వచ్చారు. ఎందుకంటే ఆ భావజాలం, ఐడియాలజీ, అప్పుడున్న సమస్య అనేది అటువైపు తీసుకొచ్చింది. మీరు తీసుకున్న టైంలో తర్వాత వచ్చే వాళ్ళందరూ కూడా ఇంకా తక్కువ స్థాయిలో రావడానికి కారణం ఏమనుకోవచ్చు? అంటే ఈ నిర్బంధం మూలంగా యూనివర్సిటీలు, హై స్కూళ్ళు, కాలేజీలలో ఈ పార్టీ ఆర్గనైజేషన్ తగ్గిపోయి గ్రామాల ప్రాంతాలకే పరిమితం కావడం వల్ల గ్రామీణ ప్రాంత యువకులే వచ్చినారు. అంటే గ్రామీణ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు వచ్చినారు, చదువు రాని వాళ్ళు వచ్చినారు. అంతేగాని ఒక యూనివర్సిటీలో చదివి తర్వాత ఇట్లా వచ్చిన వాళ్ళు లేకపోవడం మూలంగా కొంత తగ్గిరు. అంటే మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు, కృష్ణపట్టి దళంకి వచ్చిన వాళ్ళు, అంటే ఎక్సెస్ ఫోర్స్ వచ్చింది అంటున్నారు కదా, వాళ్ళలో చదువుకున్న వాళ్ళు వచ్చారా, లేదు చదువు రాకపోయినా ఆ భావజాలం ప్రభావంతో వచ్చిన ఉన్నారా, లేదు వ్యక్తిగత కోపాలు తీర్చుకోవడానికి వచ్చిన ఉండేవారు? అంటే అందరు వచ్చేది. అంటే చదువు రాని వాళ్ళు వచ్చేది, చదువుకున్న వాళ్ళు వచ్చేది, వ్యక్తిగత కోపాలతోటి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. ఒకవేళ ఒకరిద్దరు వచ్చినా కూడా
పార్టీ దానికి అంగీకరించారు. పార్టీ నిబంధన ప్రకారం వ్యక్తిగత కక్షలు, పక్షాలు కాటాంధ్రాలు అట్లే ఉండవు. ఆయన వచ్చినా కూడా అంతవరకు ఆ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే అట్లా. అక్క మీరు చెప్పండి, మీకున్న రాజకోటలో మీరు పనిచేస్తున్న మంచి కార్యక్రమాలు అంటే ఒక కరువు దాడి అంటే అప్పుడు అయిపోయింది అంటారు. మీకు బాగా గుర్తుండిపోయిన దాడులు చెప్పండి, యాక్షన్లు కానీ. దాడులు అంటే ఇక చేసినాం అన్న దాడులు కానీ ఏదో బాగా గుర్తుండిపోయింది చెప్పండి. ఈ దాడిలో బతకడమే కష్టం అనుకుని ఉంటాయి, చాలా ఉంటాయి. అంటే మా మీద మీరు అందరూ అనుకుంటుంటారు, బయట చూసేవాళ్ళు దాడి అంటే తుపాకు పడే కాల్చేయడం అనుకుంటారు, కానీ చాలా కష్టం అది ఉంటుంది. మేము ఒంటరి తిరుగుతుంటే ఇట్లా మా మీద ఇట్లా ఇట్లా పోలీసులు కలబోతుంటే మేము ఒక్కో కలబోతుంటే వాళ్ళు ఏంటో మామూలుగా జనాలే అనుకునేది, కానీ ఇట్లా ఎన్కౌంటర్లు అయినాయి అన్న. మీరు చేసిన యాక్షన్లు ఏమున్నాయండి? గుర్తున్నాయి, ఎన్కౌంటర్లు బాగా అయినాయి మాకు. యాక్షన్ చెప్పా ఇట్లా ఎక్కడ బాగా అంటే రాచకొండలనే 2 ఎన్కౌంటర్లు భారీ ఎత్తున అయినాయి. ఏ టైంలో? ఇంకా అప్పుడు గోడుకొండ ఎన్కౌంటర్ అయిపోయింది. ధర్మాన్ ఎన్కౌంటర్ కూడా చెప్పండి అసలు ఎలా జరిగిందో. ధర్మాన్ ఎన్కౌంటరు మేము అప్పటికి 2 దళాలు కలిసి ఉన్నాం, ఈ వీళ్ళ దళం మా దళం. అయితే అప్పటికి ఈమె ఎడ్ల పద్మ అంటామని పిలిపించుకున్నాం అన్న. పిలిపించుకుంటే ఆమె ద్వారా వచ్చింది తెలియదు, అందరం చనిపోయినాం, ఒక్కతే బతికింది. మెయిన్గా అయితే ఆమె ద్వారా వచ్చినట్టే కొడుతుంది, కానీ మనకు ఎట్లా వచ్చిందో తెలియదు. పాప గిట్ట చనిపోయింది. ఇంకా అయితే అది నైటే మొత్తం మాకు అర్థం కాలే, పోలీసు మొత్తం చుట్టుముట్టి తెల్లారి వరకు 6 గంటల వరకే ఫైరింగ్ అయితేనే ఉంది. ఫైరింగ్ అయ్యి 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల దాకా మేము వాళ్ళ నుండి బయటకు వెళ్ళాలి. ఇక ఒక్కరం ఇక రక్తం మడుగులో ఎంత స్థలం, మాకు కొద్ది స్థలమే ఉంచారు. ఎంతసేపు ఉన్నా అలా ఒకరి మీద ఒకళ్ళం పడుకోవడం, కాల్చడం. ఇంకా అప్పటికి కొంతమంది చనిపోయారు. కొంతమంది ధర్మన్న మాతోటి వచ్చేటోడు ఎట్లా వెనకకైండో వెనకకి అయిపోయాడు. 5గురం బయటపడ్డం వల్ల. ఎంతమంది చనిపోయారు అందులో? 4. ధర్మాన్ని వస్తే 5గురం 4గురం బయటపడ్డాం. చనిపోయింది బాగా 5-6 ఉన్నారన్న అక్కడ ఎన్కౌంటర్లో. చిన్న పాప ఇట్లా చనిపోయింది. వచ్చింది వాళ్ళ భర్తని పోలీసు వాళ్ళు చంపేసారు. ఎవరు భర్తని? ఎడ్ల పద్మ వాళ్ళ భర్తని. అయితే చనిపోతే పాప పుట్టింది కదా, మళ్ళీ ఆమె గిట్లా అప్పటికి వాళ్ళిద్దరు మంచి పరిచయం, పెళ్లి గిట్లా మేమే చేసింది, మా పార్టీ చేసింది. అయితే ఇట్లా మాట్లాడదామన్న దాంతో పిలిపించుకున్నాం మేము అక్కడ. పాపని తల్లిని పాపని గిట్ట చూద్దామన్న దాంతో ఆమె అయితే ఉంటారు కదా, పాలు తాగుతుంది పాప, అట్లా ఆమెని పిలిపించుకున్నాం అక్కడికి. ఎడ్ల పద్మ కూతుర్ని ఆమె పిలిపించుకుంది. ఎడ్ల పద్మ పార్టీ వాళ్ళు మాట్లాడదామని పిలిపించుకుని, అమ్మాయి చిన్న అమ్మాయి సంటి పాప కదా, ఎత్తుకొని వచ్చే క్రమంలో తెల్లారి ఫైరింగ్ జరిగినప్పుడు ఆ పాప కూడా చనిపోయింది. చిన్న పాప, ఏడాది పాప చనిపోయింది. ఆ ఎన్కౌంటర్లో ఉదయం నుంచి దాదాపు మధ్యాహ్నం 12-1 వరకు అందులోనే ఉంది, కానీ రిట్రీట్ కాలేదు. ధర్మన్న కూడా అప్పటికే చనిపోయింది. సిటీ ఆర్గనైజర్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు దాదాపు 5-6 మంది చనిపోయింది అక్కడ. పద్మ బతుకుంది, సీరియస్ దెబ్బలు తగిలినాయి. కూతురు చనిపోయింది కదా, బాధపడలేదు? ఇంకా అక్కడ ఎవరి బాధ ఒకరిని చూసుకుంటే అట్టుండదు కదనా. వాళ్ళేం చాలా మంది గుట్ట చుట్టూ మనకు బయటికి వెళ్ళాక చూసినాయి ఎన్ని మనకు వ్యాన్లు ఉన్నాయి, ఎంతమంది ఉండ్రు, ఎక్కడ ఎట్లా ఉందనేది బయటికి వెళ్తే అవపడదు, కానీ వాళ్ళు ఉంటే మనకు అవపడదు కదా. రాచకొండ గుట్లో జరిగిందా? ఇంకా రాచకొండది మాల్ దగ్గరకే. రాచకొండలో పనిచేసావు కదా, ఆ గుట్టలు ఎక్కి దిగడం అనేది ఎవరు అసలు మాకే కష్టం ఉండదు, ఎలా ఎక్కి తిరిగారు మీరు? మేము అప్పుడు దిగేదన్న, మంచిగా ఎక్కేది దిగేది. బరువులు ఇంకా మాకు ఎందుకంటే ఎవరైనా అన్నం పెట్టిన రోజు మేము వండుకోవాలి. అన్నం మెయిన్గా కిందికి దిగితే మాకు అన్ని ఊర్లే అన్నం పెట్టేది, పైకి వస్తే మాకు వంట ప్రాబ్లం. పైకి మీరు వెళ్తే కిందంతా కనిపిస్తుంది, బాగానే ఉంటుంది, కానీ దిగడం కష్టం కదా, ఎక్కడం కూడా కష్టం. అదే ఫైరింగ్ అంటే మీరు అసలు స్లోగా దిగడానికి ఉంటుంది, చాలా ఫాస్ట్గానే వస్తాం. ఇంత లడ్డు ఉంటే దిగుతాం, ఇంత లడ్డుగా ఉంటే అప్పుడు చేయలేము. రాచకొండతో పోలిస్తే కృష్ణపట్టి ఇంకెక్కువ కదా, కృష్ణపట్టి ఇప్పుడు నల్లమల ఫారెస్ట్, చాలా నల్లమల ఫారెస్ట్ పైకి ఎక్కితే అసలు ఈ బట్టలు తడిచిపోయాయి. మళ్ళీ దిగుతుంటే కూడా బట్టలు తడిచిపోయి మొత్తం కాళ్ళు ఇట్లా షేక్ అయ్యాయి, వణికేది. ఎక్కేటప్పుడు బాగానే ఒక గుట్ట రాని, ఒక ఎక్కంది ఒక ఊరు రాదా,
అన్న ఇది కష్టం అంత ఎవరి కోసం? ఈ ప్రజల కోసం, అంతే కదా, ప్రజల కోసం. ప్రజల కోసం తప్ప వ్యక్తిగత స్వార్థం కోసం కదా. వ్యక్తిగతం అనేది వ్యక్తిగత ఆస్తి కానీ వ్యక్తిగత స్వార్థం అనేది కూడా లేదు. ఈరోజు వ్యక్తిగతం అనుకుంటే మనం ఇంటికాడనే ఉండేటోళ్ళం, మేమెందుకు పోయేటోళ్ళం ఆడికి. ఇప్పుడు ప్రజల కోసమే కష్టపడ్డారు, చెమట్లో పడ్డారు చెప్తున్నా కదా మీరు. ఫైరింగ్ అప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అండ్ ఒక విధంగా చెప్పాలంటే దినదిన గండం అనే సామెత ఉంటుంది. మీకు ఒక బుల్లెటే కాదు, పాములు రావచ్చు, ఇంకో రకం ఎన్నేం జరగచ్చు. ఆ సమయంలో అమ్మా నాన్న ఎప్పుడు గుర్తురాలేదు మీ ఇద్దరికి? మీకు అన్నీ పెంచారు కదా వాళ్ళు. నేను నా సొంత ఏరియాలోనే తిరిగిన. నేను 12 సంవత్సరాలు, అంటే దాదాపు ఒక 10 సంవత్సరాలు నా సొంతం ఊరు చుట్టే తిరిగినాం, 4 మండలాలు కవర్ చేసుకుంటూ. 10 సంవత్సరాలలో వాళ్ళని కలిసింది నేను 2 సార్లు నేను ఇంటికి పోయాను. మరి వాళ్ళు బాగోగులు చూడలేదా? మరి బాగోగులు అంటే బాగోగులు ఏం చూడలేను. వాళ్ళ పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకొని పోయేది, కొట్టేది, చేసేదాన్ని. కానీ ఇక మనం మన పార్టీ అర్థం చేయించేది ఏంటంటే అందరికి ఉన్న బాధలే మన తల్లిదండ్రులకు ఉన్నాయి. ఇక మనం సపరేట్ వాళ్ళని ఏం ఆదుకుంటాం అనే కాడికి కూడా చెప్పిండ్రు. అప్పుడు కొన్ని డిమాండ్స్ కొన్ని పార్టీ ముందర కూడా నేను కొన్నిసార్లు మాట్లాడేది మాధవ్ తోటి, సూర్యమన్నతోటి, పటేల్ సుధాకర్ రెడ్డి ఉండి సొమ్మని. ఇలా అసలు ఒక్క కొడుకున్న వాళ్ళు వచ్చిండ్రు పార్టీలో. వాళ్ళ పరిస్థితి ఏంటిది? వాళ్ళు ఇవాళ కొంతమంది అడుక్కొని తినేటోళ్ళు కూడా ఉన్నారు ఊర్లో. సంఘాలే పెట్టినాయి కొంతమందికి అన్నం. అలాంటి పరిస్థితుల్లో మనం కూడా కొద్దిగా హెల్ప్ చేయవచ్చు కదా అని చెప్పేసి అన్నప్పుడు మన పార్టీ నాకు అర్థం చేయించింది ఏంటంటే ప్రజలందరికీ ఆ బాధలు ఉన్నాయి, మన కుటుంబానికి ఉన్నాయి, మనం ఏం చేయగలుగుతాం. కరెక్ట్ అయినా ప్రజలందరికీ ఉన్నాయి, మనకి ఉండాలనేది దానికి ఎవరు తప్పటారు. కానీ ఆ ప్రజల కోసం కష్టపడుతున్న మీకు కూడా కుటుంబానికి మినహాయింపు లేకపోతే ఎవరి కోసం చేయాలి? అయితే ఇది కొంత మార్పు ఎప్పుడు వచ్చిందంటే 99లో 2000లో కొంత మార్పు వచ్చి కొంతమంది ఇప్పుడు అమరులు ఎన్కౌంటర్లో చనిపోయిన కుటుంబాలకు, తర్వాత ఇటు మనం ఒక తల్లిదండ్రులు ఉన్న కుటుంబాలకు కొంత ఆర్థిక సాయం చేసి వాళ్ళని నిలబెట్టాలి. కొన్ని గ్రామాలు కొడుకు చనిపోయిన తర్వాత నిలబెట్టడం అనేది గొప్ప విషయమా? మన కళ్ళ ముందు మన తల్లిదండ్రులు నిలబెట్టి మనం మిగతా ప్రజల కోసం పాటుపడ్డ గొప్ప విషయం. అంటే వీళ్ళకు ఓకే కొంత ఆర్థిక సాయం చేయాలి వీళ్ళ తల్లిదండ్రులకు అనేది కొంత ఎంతో వేలు లక్షలు కాదు, వాళ్ళు ఏదైనా ఒక కొట్టు పెట్టుకుంటే ఒక 5,000 10,000 సాయం చేయాలనేది. తర్వాత భర్తలు కోల్పోయినటువంటి వాళ్ళు ఎన్కౌంటర్లో బయట ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఆర్థికంగా కొంత నిలబెట్టాలనే ఉద్దేశంతో ఒక తీర్మానం చర్చ జరిగింది, తీర్మానం కిందికి వచ్చింది. కొంతమంది కొన్ని అమలు కూడా జరిగినాయి కొంతమంది. అంటే ఒక 10-20 వేలు ఆర్థికంగా సాయం చేసి ఒక డబ్బు కొట్టు అలాంటిదో పెట్టాలనేది పార్టీ కొన్ని రోజుల తర్వాత లాస్ట్ మూమెంట్లో నేనున్న 99-2000లో ఒక అవగాహన అనేది వచ్చింది. మీకు ఎప్పుడు అమ్మా నాన్న గుర్తురాలేదా? ఇక నాకు అసలు వాళ్ళు అనేది నన్ను 2 సార్లు చూసింది, కానీ అక్కడ నుండి మేము వెళ్ళొచ్చినాం. ఇక వాళ్ళు అనేదే మాకు పోవడం అంటే మళ్ళీ వచ్చిన తర్వాతే వాళ్ళని చూడడం. మరి మీ ఇద్దరు పరిచయం పెళ్ళి ఎక్కడ? మాదే కృష్ణపట్టిలనే పార్టీ చేసింది. మీకు బాగా గుర్తుండిపోయిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చెప్పండి. నాకు జరిగింది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఇది ఇంకా మనం ఇందులో నుంచి బయటపడడం కష్టం అనకూడదు. నాకు అలాంటి సంఘటనలు ఏమి ఎదురు కాలే. మాకు 94లో ఒకటి ఎదురైన దాంట్లో 2 చనిపోయారు. కతిమూలం కొన్ని ఎక్కడ ఈ కాసారం అని గుర్రంపూడి మండలం కాసారంలో దాదాపు ఒక గంట సేపు ఫైరింగ్ అయింది. 94లో ఫైరింగ్ అయింది. దాంట్లో నుంచి మనం ఇంట్లో ఉన్నాం, వాళ్ళు బయట ఉన్నారు. అది బయట పడతాం అనుకోలేదు, కానీ బైలక్లో బయటపడ్డాం. కొద్ది దూరం ఇచ్చిన తర్వాత ఒక కామ్రేడ్ ఒక ఆయన నా ముందల్ని జగన్ లాల్ సలాం చనిపోతున్నాను నువ్వు పో అని చెప్పేసి నాకే సైగ చేసి ఆయన అక్కడనే చనిపోయింది. నా ముందలే చనిపోయింది ఇంతే దూరంగా. జగన్ లాల్ సలాం నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు. రోడ్డు మీదనే పడిపోయింది. నేను కిందికి పోయినా మళ్ళీ వచ్చి ఆయన పక్కన పడుకొని చూస్తాలకే ఇక్కడ పడ్డది బుల్లెట్. చనిపోయింది అప్పటికి. నా దగ్గర మామూలు 12 బ్యారెల్ ఉంటే అది అక్కడ పడేసి ఆయన దగ్గర మస్కట్ పట్టుకొని నేను కొంత దూరం వెళ్ళిపోయాను. అది అంతా ప్లేన్ ఏరియా, ఉదయం 7 గంటలకు ఎంత దూరం పోలేము అని చెప్పేసి అక్కడి నుంచి మళ్ళీ బట్టలన్నీ ఇచ్చేసి వేరే పశువుల కాడలో బట్టలు అడుకొని ఆ వేపనాన్ని అలా గడ్డి ఆమ్లలో పెడితే మళ్ళీ వెనకంగా వచ్చి సీజ్ చేసేసుకోరు పోలీసు వాళ్ళు. 5 దొరికినాయి, నేను దొరకలేదు.
కానీ నాంపల్లి దగ్గర జరిగిన ఒక నాంపల్లి సబ్ ట్రెజరీ ఆఫీసు, అది పోలీస్ స్టేషన్ ఉంది కానీ నాంపల్లి పోలీస్ స్టేషన్లో వెపన్స్ లేవు. అక్కడ ట్రెజరీ ఆఫీసులో ఉన్నాయి. ఆ ట్రెజరీకి వాళ్ళు కాపలాగా ఉన్నారు, అందులో ఉన్నాయి. దాని మీద దాడి చేసి ఆ వెపన్స్ తీసుకుపోవాలని చెప్పేసి అనుకున్నారు. అనుకున్న తర్వాత వచ్చి దాడి చేసిన వాళ్ళు ఏమి ఇంట్లో అయిపోయారు, మేమేం బయట అయినా రోడ్డు మీద. వాళ్ళు మాకు వెపన్స్ ఇవ్వలే. ఎవరు? పోలీసు వాళ్ళు. ఎందుకు ఇస్తారు వెపన్స్ మీకు? మేము దాడి చేస్తుంటే వచ్చి మనకు సరెండర్ అవుతారేమో, వెపన్స్ ఇస్తారేమో అని చెప్పేసి పోయినాము. సక్సెస్ కాలే. అది రాత్రి 2-3 దాకా ఉండి దాని తర్వాత మనం రిట్రీట్ కావడం జరిగింది. అచ్చా, నాంపల్లి మీకు ఫెయిల్ అయింది, సక్సెస్ అయింది. అచ్చా, మీరు చెప్పండి అక్క, మీకు చాలా ఎక్స్చేంజ్ అపాయాలు ఉంటాయి కదా, మీకు బాగా గుర్తుండిపించామంటే ఇందులో బయటపడడం కష్టం అనుకునేది? ఇప్పుడు తాళవిల్లాంలది ఇదే పెద్ద ఎన్కౌంటర్. అంటే తాళవిల్లాంలేమో నేను నైటు ఊరికి వెళ్ళి అన్నం వండించుకొద్దామని వెళ్ళినా. అప్పుడు నైట్ అక్కడనే ఉన్నా, తెల్లార వరకే ఎన్కౌంటర్ అయితేనే ఉంది తోటలో. మా ఊరు పక్కల అయినా అబ్బాయి, మా ఊరు పక్కన అంటే మా ఊరికి వాళ్ళ ఊరి దగ్గరనే కేడ్చిపల్లి అని అబ్బాయి, కుర్మోళ్ళ అబ్బాయి చనిపోయింది అలానే. అప్పటికి నేను అన్నం, మాకు శబ్దాలు వినొస్తలేవు, ఈ ఫైరింగ్ శబ్దాలు వినొస్తలేవు. ఆ ఇంటి అక్క నేను అన్నం వండుకొని గంపలు పెట్టుకొని వస్తుంటే కాపలు ఉంటారు కదా పోలీసు వాళ్ళు, అక్కడ పోకురు అమ్మ, పోలీసు వాళ్ళకి అన్నలకు కాల్పులు అవుతున్నాయి అని మాకే చెప్పింది. అని చిన్నగా నిమ్మలంగా మళ్ళీ సరే అని వెనకకి మళ్ళీ వచ్చాను. ఇంక అప్పటికే వెళ్ళిపోయినా నేను. ఇక ఊరు మొత్తం దోలాడిరు కానీ అప్పటికి వెళ్ళిపోయినా. మీ ఇద్దరు పరిచయం ప్రేమ పెళ్ళా? అంటే పార్టీ ముందు డిమాండ్ ఉంది కాబట్టి పార్టీ వాళ్ళే మా పెళ్లి చేసి. ఎక్కడ? కృష్ణపట్టిలో చేసి. పెళ్ళిన తర్వాత ఇద్దరు కలిసి ఉన్నారా లేదా మీరు ఏ ఊపికి వెళ్ళిపోయారా? ఇంకా మా పెళ్లి అయిన తర్వాత నల్గొండ జిల్లాలోనే ఉన్నాం. కొన్ని అవసరాల రీతే రాచకొండకు మళ్ళీ రాచకొండకు వచ్చింది. మళ్ళీ నేను కృష్ణపట్టిలోనే ఉన్నా. ఇప్పుడు నేను కృష్ణపట్టిలో ఉన్నప్పుడు గోడుకొండ ఎన్కౌంటర్ జరిగింది, ఇది ధర్మన్ ఎన్కౌంటర్. అందులో తప్పించుకున్నది. ఇక నేను దాని తర్వాత మళ్ళీ కృష్ణపట్టికి పంపించారు. మేము పెళ్ళి అయినాక పార్టీలో కలిసి ఉండాలనే రూల్ అయితే లేదు అక్కడ. ఏదో తక్కువ రోజులు ఏదన్నా పార్టీ అవసరాల రీత్యా పార్టీ అవసరం రీత్యా ఈ దళం ఆ దళం కలిసినప్పుడు అట్లా 2 నెలలు 3 నెలలకు రావడం అట్లా జరిగేది. కానీ అంతేగాని ఇక్కడనే మన పెళ్ళి అయింది కాబట్టి ఈ దళం వల్లే పనిచేస్తామని అట్లాంటి సమస్యలు ఉండవు. ఆ చైతన్యం కూడా అందరిలో కలిగిస్తారు. సాధారణంగా గవర్నమెంట్ ఉద్యోగులు భార్యాభర్తలు పనిచేస్తున్నారు అనుకోండి, మాకు పక్క పక్కనే కావాలి, మేము దూరం వెళ్ళాం అని ఒక డిమాండ్ చెప్తుంటారు. కానీ ముందు తెలుసు దూరం పనిచేయాలని, కానీ కలిసి ఉన్నప్పుడు మాత్రం చేస్తారు. ఒకటి. రెండోది, భార్య దగ్గరికే ఉండాలని భార్య పనిచేసిన ప్రాంతానికి భర్త కూడా వచ్చేస్తాడు, లేదా భర్త పనిచేసిన ప్రాంతానికి భార్య కావాలని రాష్ట్రాలు మారి వచ్చేస్తారు డిపార్ట్మెంట్లో. అదే విధంగా ఉంటాయి పార్టీలు? ఆ విధంగా ఉండదు. ఆ చైతన్యం అస్సలు ఉండదు. ఆ చైతన్యం కొంత మంచి అభ్యుదయ చైతన్యం ఆలోచిస్తారు. భార్యాభర్తలైనా పార్టీ కోసం విడిపోవాల్సిందే, ఆ పార్టీ అవసరాల రీతే ఎక్కడైనా పనిచేయాల్సిందే అనేది ఒక అవగాహన కలిగే ఉంటారు. అంటే ముందే చెప్తారు, వాళ్ళకి ఆల్రెడీ ఆ అవగాహన కలిగే ఉంటుంది వాళ్ళ లోపల. అందరినీ చూస్తుంటే వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా, అంతే. అచ్చా, మీరు తర్వాత ఎక్కడికి వచ్చారు? నేను కృష్ణపట్టికి పోయినా. కృష్ణపట్టి నుంచి అక్కడ 2 years ఉన్నాం. అక్కడి నుంచి వెళ్ళి నేను రామకృష్ణ బట్టి ఒక 6 నెలలు వాళ్ళ ప్లాటూన్లోనే తిరిగిన. ఎక్కడ? నల్లమల్ల. ఇప్పుడు వాళ్ళు నన్ను ఏఓబి ఇక్కడి నుంచి ఇక్కడ నిర్బంధం ఎక్కువైతుంది, ఇక్కడి నుంచి వెళ్ళి కొంత క్యాడర్ని ఏఓబి పంపితే. అంటే నల్లమల్లో రామకృష్ణ గారితో పాటు ఉన్నారు? ఒక 6 నెలలు ఉన్నాం. ఎక్కడ? దోర్నాల ప్రాంతం ఉందా? అది ఏరియా అనేది మనకు తెలియదు కానీ ఏరియా ఆ ఏరియానే మనకు అక్కడనే మా దళాలన్నీ కలిసి ఆ ఏరియాలో ఆయనకు ఫోర్స్ ఉంటుంది కదా, దాన్ని బట్టి ఒక 3-4 నెలలు ఆయన బట్టి ఉన్నాం. దాంట్లో సాధారణంగా సెంట్రల్ కమిటీ మెంబరు ఒక దగ్గర ఉన్నారంటే ఎంత డిస్టెన్స్లో మిగతా వాళ్ళు ఉంటారు? ఎన్నంచెల భద్రత ఉంటుంది అంటేనా? ఎన్నంచెల భద్రత అనేది మేము ఉన్నప్పుడు అట్ట ఏం లేదు. ఈ ఏరియాలో స్పెషల్ వాళ్ళు ఉందంటే లోకల్ గెరిల్లా వాళ్ళ ఏరియా స్క్వాడ్స్ ఉంటాయి కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు. వాళ్ళ పని వాళ్ళు ఊర్లలో పోవడం, జనాలను కలవడం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు. వాళ్ళకు వీళ్ళకు సంబంధం ఏమి ఉండదు. కాకపోతే ఈ పలానా కాడ ఏ ఇల్లు ఉన్నారు అనేది ఆ కమాండర్కి ఒకవేళ తెలిసి ఉంటుంది, కానీ బయట వాళ్ళకి ఏం తెలియదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటారు. ఇప్పుడు పోలీసులు చెప్తుంటారు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది,
మేము వెళ్ళేసరికి ఆయన పారిపోయాడు, ఈయన పారిపోయాడు, ఈయన దొరికాడు ఉంటాడు. వాస్తవం అంటారా? అట్లా ఏముండదు. అంటే ఒక సెంటర్ ఎంతమంది ఉంటారండి సెంట్రల్ కమిటీ మెంబర్? ఒక నాయకుడు ఉన్నప్పుడు 2 సెంట్రీలు ఉంటాయి. 2 సెంట్రీలు ఉంటాయి. ఒకప్పుడు అటునే ఉంటుంది ఆయన బట్టి. అప్పుడు ఇక మాకు అక్కడ ఏఓబి పోవడానికి అపాయింట్మెంట్ లేక ఒక 3-4 నెలలు ఆయన కాడ రిజర్వ్ ఫోర్స్ మాది ఆయన బట్టి ఉండేది. ఏం చేశారు? ఏముండేది రోజువారీ కార్యక్రమం. ఆయనకు వాళ్ళ రోజువారీ సెంట్రీలు చేసుడు ఉండు. మనకు ఆర్గనైజేషన్ ఫీల్డ్ కాదు కదా అది, మన ఏరియా కాదుగా. మన ఏదైనా మన రిజర్వ్ ఫోర్స్ను సెంట్రీలు చేసుడు ఆయన బట్టి ఉన్నాడు అంతే. ఈ విధంగా ఉండేవారండి. ఆయనతో మాట్లాడితే చాలా మంది పార్టీ వైపు వస్తారంటుంటారు. వాస్తవం? ఆ చైతన్యం కలిగిపిస్తాడు. మంచిగా మాట్లాడేది, అర్థం చేయించేది, కొంతమందికి సమస్యలు వచ్చినా కూడా మాట్లాడేది, చేసేది. ఆయన నేను 94 నుంచే చూసాను నేను. అప్పుడు పట్టెడి సుధాకర్ రెడ్డి ఎప్పుడైనా ఎదురుపడ్డారు? పటేల్ సుధాకర్ రెడ్డి మాధ్యమంలో ఉండి కనగల్లో పనిచేసిండు. తర్వాత మాకు అంటే పనిచేసిందంటే మమ్మల్ని గైడ్ చేయనీకి పటేల్ సుధాకర్ రెడ్డి, మాధవ్, తర్వాత ధర్మన్న వీళ్ళంతా ఆ అవసరాల రీత్యా ఇటు మీదకు పోవాలంటే రాచకొండలోకి కలపాలి. మరి మేమే కనగల్కి వచ్చి అక్కడి నుంచి ఆయనను కలిపేది. లేకుంటే కొన్నిసార్లు మాధవ్, తర్వాత పటేల్ సుధాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా మమ్మల్ని గైడ్ చేయనీకి ఈయన ఎట్లా చేస్తుండు, ప్రజల సమస్యలు ఎట్లా తీసుకుంటుండు, సంఘాలలో జనంతో ఎట్లా మాట్లాడుతుండ్రు, లేకుంటే దళాన్ని ఎట్లా గైడ్ చేస్తుండు అనేది కూడా గమనించి ఇక్కడ నువ్వు మిస్టేక్ చేస్తున్నావు, ఇక్కడ మిస్టేక్ చేస్తున్నావు అని చెప్పేటోళ్ళు, తిరిగేటోళ్ళు వాళ్ళ మాయమట్టి. అట్లా 2-3 సార్లు ఎన్కౌంటర్ కూడా తప్పింది, జస్ట్ మిస్ అయింది అన్నట్టు. ఆ రోజు ఒకసారి వేరే ఊర్లో కుండాపురం అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లో మాధవ్ ఉన్నాడు, సూర్యం ఉన్నాడు, ధర్మన్ ఉన్నాడు, నేను అందరం ఉన్నాం స్క్వాడ్. కానీ ఒక ఇంట్లో ఉన్నాం. ఆ ఇల్లు తెలిసిపోయింది జనాలందరికీ. తర్వాత పోలీసులకు కూడా తెలిసింది. వాళ్ళు సాయంత్రం పూట దాడి చేద్దామని వచ్చారు, మేము వెళ్ళిపోయినాం. అప్పుడు దాడి చేస్తే చాలా నష్టం జరిగింది. మీకు వస్తారని తెలుసా? మీకు కూడా వస్తారని తెలియదు. బాగా ఊర్లో ఎక్స్పోజ్ అయింది కదా, తొందరగా వెళ్ళిపోదాం అనే దాంతో వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన దాంతో మీరు మనం ఊరు చివరికి వెళ్ళినాం అటు. వాళ్ళు వచ్చి ఆ ఇంటి మీద దాడి చేసి ఇక బయట పడితే అయిపోయింది. దాటిపోయింది. అట్లాంటివి చాలా సంఘటనలు జరిగినాయి. అట్లాంటివి ఇప్పుడు లక్ష్మీదేవిగూడెం ఎన్కౌంటర్ అని చెప్పేసి మా దళం కాడనే జరిగింది. అది ఆ ఎన్కౌంటర్లో కూడా ఫేస్ టు ఫేస్ ఎవరు రాను అంటే ఎవరు రానుకో అని చెప్పి కూడా ఫైరింగ్ జరిగింది. మా వాడు కూడా చనిపోయాను, మేము రిట్రీట్ అయినాం. అట్లాంటి సంఘటన. అంటే మీరు పటేల్ సుధాకర్ రెడ్డి గారు, ధర్మాన, మాధవ్ అందరూ తిరిగారు కదా, వీళ్ళు వచ్చిన విభేదాలు ఉన్నాయ ఒక వార్త వచ్చింది, వాస్తవం అంటారా? అది తప్పు. విభేదాలు ఏమున్నాయని గొడవలు వస్తాయి అక్కడ. తన మాట చెల్లుబాటు అవ్వాలని అట్లాంటిది ఏముండదు. ఇంతకుముందు కొండపల్లి సీతారామయ్య, అప్పుడు గణపతి వర్గాలు, అప్పుడు అట్లాంటివి ఏమున్నాయో కానీ అప్పుడైతే లేవు. తర్వాత ఎక్కడికి వచ్చారు మీరు? ఏఓబి. ఏఓబికి ఎన్ని రోజులు ప్రయాణం పట్టింది నల్లమల్ల నుంచి? ఏఓబి నుంచి మనం నల్లమల్ల నుంచి బస్సుల ద్వారా పోయినాం. బస్సు ద్వారా ఒక 2 రోజులలో చేరుకున్నాం. అంటే మీరు నల్లమల్ల నుంచి ఏఓబి వచ్చారు, 2 రోజులు బస్సు ప్రయాణం చేసి. అక్కడ మీకు భాష ప్రభావం కానీ లేదు, అక్కడ టెరైన్ కూడా ప్రాబ్లం ఉంటుంది. నల్లమల్ల కొండలు వేరు, ఏఓబి కొండలు వేరు. ఆ ఇబ్బంది రాలేదా? వచ్చినాయి. అంటే భాష ప్రభావం అంటే భాష అప్పటి వరకు నేను పోయినప్పుడు నాకు అక్కడ జిల్లా సెక్రటరీ, తర్వాత చర్చలకు వచ్చిన సుధాకర్ వాళ్ళిద్దరే కలిసి మాట్లాడిండ్రు. కొన్ని రోజులు ఉన్న తర్వాత ఇక నాకు ఆరోగ్యం సహకరించాలి, ఆ గుట్టలు అవన్నీ ఎక్కడానికి సహకరించగా నేను పార్టీకి లెటర్ రాసి వచ్చేసాను. ఏఓబికి వెళ్ళిన తర్వాత జాయిన్ చేశారా? ఏఓబికి వెళ్ళిన తర్వాతనే నేను మళ్ళీ. ఎన్ని రోజులు ఉన్నారు ఏఓబిలో? ఏఓబిలో నేను 6 నెలలే ఉన్నా. అచ్చా. మరి వాళ్ళు వద్దని చెప్పలేదా? మళ్ళీ మీకు నల్లమల పంపిస్తామని చెప్పలేదా? అంటే పార్టీ అప్పటికి ఇంకా నేనే కమాండర్ని, నేనే దళం లీడ్ చేస్తున్నా కాబట్టి నాకు ఆరోగ్య సమస్యలు, బాగా కాళ్ళ నొప్పుడు, తర్వాత అల్సరు, ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలతోటి ఇక నేను అప్పటికి ఇంకా కొంత నాలో చైతన్యం కూడా తగ్గి ఇక మా అమ్మ నాయనకి అప్పటికి పిలిపించుకోలే. ఒక 5 సంవత్సరాల తర్వాత పిలిపించినాం. ఇక మనం కొద్దిగా ఆరోగ్య సమస్యలు సహకరిస్తలేదు బాడీ అని చెప్పేసి పోదామని చెప్పేసి పార్టీకి లెటర్ పెట్టి. పార్టీ ఒప్పుకుందా? పార్టీకి లెటర్ పెట్టినాం. పెట్టారు, పార్టీ అనుమతి ఇచ్చిందా? పార్టీ ఇంకా మనం వాళ్ళు పార్టీ కలవలేదు. నాకు ఇంకా కలవక ముందుకే లెటర్ పెట్టేసి నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి బయటకు వచ్చి. సుధాకర్ ఒప్పుకున్నారా? సుధాకర్ లేడు, నా ఎమ్మటి ఎవరు లేరు ఇంకా వాళ్ళిద్దరు. నేను సపరేట్ దళం, కోరుకొండ దళానికి
ఏరియా కమిటీ సెక్రటరీ ప్లస్ కమాండర్ బాధ్యత నేనే ఉన్నాం కాబట్టి నా తోటి సభ్యులకు లెటర్ ఇచ్చేసి నేను వచ్చేసి ఎక్కడికి వచ్చారు డైరెక్ట్గా? డైరెక్ట్ ఇంకా ఏర్పాటు వేసుకొని నల్గొండ ఎస్పీ గారు అప్పుడు శివరెడ్డి సార్ ఉండే, ఇప్పుడున్న ఎన్టీఎన్సీ పైన ఆ సార్ ఉన్నాడు, ఆయన ఆ సార్ దగ్గర పోయి సరెండర్ అయ్యాడు. అక్క ఇద్దరం ఒకసారి. అప్పుడు అక్క ఉన్నారు అప్పుడు ఆవిడ? ఏఓబికి ఇద్దరం ఒకే కాడ ఉన్నాం. వచ్చి సార్ దగ్గర సరెండర్ అయ్యాడు. మరి మీ టైంలోనే ఒక ఎన్కౌంటర్ పెద్ద మిస్ అయినట్టుంది కదా ఒకటి, లంబాడి తాండ దగ్గర ఒకటి. అదే అన్న నామానాయక్ తండ అని అక్కడ మాదే కృష్ణపడి, అక్కడ కోనపూర్ రాములు వాళ్ళందరూ ఉన్నారు. ఆయన ఒక్కడో ఇద్దరు బయటపడ్డారు, చాలా వరకు తోటల చనిపోయారు. వీళ్ళ దళం కాదు అది, మా దళం కృష్ణపట్టి దళం కమాండర్తో సహా చనిపోయిండు. అన్న మీరు 12 సంవత్సరాలు ఉన్నారు, మీరు 6 సంవత్సరాలు ఉన్నారు. 12 సంవత్సరాల్లో పార్టీ ఉన్నప్పుడు ఆ స్పీడు అనేది 12 సంవత్సరాల తర్వాత అంటే క్రమేపీ పెరిగిందా తగ్గిందా అనుకుంటారు? 12 సంవత్సరాలు మీరు వెళ్ళే టైంకి ఒక లైన్ ఉంది కదా, ఆ లైన్ అలాగ మారుతూ వచ్చిందా లేదా అదే లైన్ మీద నిల్చోబట్టి పార్టీ ప్రజలకు దూరం అనుకోవాలి? నేను ఉన్న టైంలో పార్టీ అభివృద్ధి అయింది నేనున్నంత వరకు. దాని తర్వాత 2002లో నేను బయటకు వచ్చిన కదా, దాని తర్వాత ఇక ఏం జరిగింది అనేది ఇంకా మీ అందరికీ తెలిసిన విషయం. అంటే ఎందుకన్నా ప్రజలకి పార్టీకి గ్యాప్ వచ్చింది? అంటే ఒకే సమస్య మీద పోరాటం చేయడం అనుకోవాలా, లేదు ప్రజలకు అనుగుణంగా ఇప్పుడు ఏ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలని గుర్తించడంలో పార్టీ విఫలం చెందనుకోవాలి? అది అప్పుడు ఉన్న పరిస్థితులని పార్టీ ఏ విధంగా అంచనా వేసిందో మనం చెప్పలేం కదన్న. అప్పుడు మేము ఉన్నంత వరకు అయితే పార్టీ చాలా ముందుకు రిక్రూటింగ్ ఉండేది, తర్వాత పోరాటాలు జరిగేది, ప్రజల సహకారం అలా ఉండేది, అన్నీ మంచిగానే జరిగింది. ఇక నేను వచ్చిన తర్వాత మరి అది ఏం జరిగింది, పార్టీ ఎక్కడ మిస్టేక్ చేసింది అనేది నాకు తెలియదు. మీరు చెప్పండి అమ్మా. మీరు పార్టీలో ఉన్నప్పుడు చాలా మంది వచ్చేవారు, అంటే భర్త వేధింపులు తట్టుకోలేక లేదా కుల సమస్యతో వచ్చేవారు. మీరు ఆ దళం అంతా కూర్చోబెట్టి ఆ సమస్య పరిష్కారం చేసేవారు గ్రామ సభలను పెట్టి. ఇప్పుడు కుల సంఘాలు ఎక్కువైపోవడం వల్ల పార్టీకి ప్రజలకి దూరం పెరిగింది అనుకోవాలా, లేదు ఎందుకు ఎక్కువగా పార్టీ వైపు రావడానికి ప్రజలు సహకరించట్లేదు? పార్టీ వైపు రావడానికి ఎందుకు, అందరికీ మనసులో వాళ్ళు దాచుకోకుంటే మేము అక్కడ దాకా వెళ్ళాం కదా అన్న. వాళ్ళు ఎంతసేపు ఉన్నా మమ్మల్ని వాళ్ళ పిల్లల కంటే ఎక్కువ మమ్మల్ని ఇంట్లో దాచుకోవడమైనా ఒక బావి కాడ దాచుకోవడమైనా, వాళ్ళు జనాలు సహకారం లేకుండా మేము ఉండకపోయేది. ఇట్లా కొంతమంది మా దాంట్లో సరెండర్ అయ్యి వాళ్ళ పేర్లు చెప్పడం వల్ల వీళ్ళు ఏమైందంటే అమ్మ వీళ్ళకు సాయం చేస్తే మనం చచ్చే కాలం వచ్చిందిరా అన్నట్టు కొంచెం జనాలు భయపడ్డారు అన్న. వీళ్ళు మా వాళ్ళు చేసింది ఇట్లా పేరు మీద హత్యలు చేయడం అనేది ఎంతవరకు సమర్థించుకోవచ్చు? అప్పుడు మేము ఇక ఒకవేళ మాకు తెలిస్తే మాత్రము అప్పుడు వాళ్ళని దొరికితేనేమో మాట్లాడేది. ఇన్ఫార్మర్ అనే పేరుతోటి ఒకేసారి యాక్షన్ తీసుకోకపోయేది, చిన్నగా ఎంతో చాలా మందిని కంట్రోల్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇన్ఫార్మర్ అనే దాంతో వాళ్ళ కుటుంబానికి పోయి భార్యకి చెప్పి, పిల్లలకి చెప్పి, అత్తగారికి చెప్పి, వాళ్ళ చుట్టపక్కల అందరికి చెప్పి కరపత్రం తీసి అప్పుడే యాక్షన్ తీసుకునేది. కానీ అంత ఈజీగా ఇన్ఫార్మర్ ఎవడు సంఘం వాళ్ళు చెప్పిండ్రు, చాలా మంది చెప్పేటోళ్ళు అట్లా ఊళ్ళో వానికి వీనికి పడక పాలన పంచాయతీ పడక అది చెప్పేటోళ్ళు. కానీ అది వాస్తవ పరిస్థితులు కూడా దాన్ని విచారించిన తర్వాతనే ఎందుకు చెప్తుండు అనేది 1-2 సార్లు 4 సార్లు గ్రామాలలో తెలుసుకున్న తర్వాతనే ఆ యాక్షన్ చేసేది. కానీ అన్న మీరు 1-2 సార్లు హెచ్చరించి అప్పుడు కూడా మార్పు రాకపోతే అప్పుడు క్రమశిక్షణ చర్యగా తీసుకునేది. ఓకే, ఆ నిర్ణయం అనేది మీ కమిటీతో ఆగుతుందా లేదా స్టేట్ కమిటీ నుంచి వస్తే నిర్ణయం అమలు అవుతుందా? లేదన్న, అంటే మనం మన ఏరియా కమిటీ ఉంటుంది కదా, స్క్వాడ్ ఏరియా కమిటీ కొన్ని తీర్మానాలు చేస్తారు. ఆ ఏరియాలో ఇగో గీది సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి, వీళ్ళని చేయాలనుకున్నప్పుడు ఆ తీర్మానాలు చేసిందని అక్కడనే జిల్లా కమిటీ మెంబర్ ఉంటాడు. మన స్క్వాడ్ మీటింగ్ చేసేటప్పుడు ఆ జిల్లా కమిటీ మెంబర్ ఏం చేస్తాడు, జిల్లా కమిటీలో చర్చిస్తాడు, ఈ ఇన్ఫార్మర్ని చంపాలన్నా వద్దా అని చెప్పి చర్చించి మళ్ళీ కిందికి తీసుకొస్తాడు తీర్మానాన్ని, తీసుకొచ్చి యాక్షన్ చేసుకోవచ్చు అని అప్పుడు మనం డిసైడ్ చేస్తాం. అంతేగాని మనం ఒక జిల్లా కమిటీ తెలియకుండా మనం తీర్మానం చేసి యాక్షన్ చేసే అంత పరిస్థితి ఉండదు. కానీ ఒకేసారి 11-12 మంది ఇన్ఫార్మ్ పేరెంట్ చంపడం అనేది న్యాయం అనిపిస్తుందా? అట్లేం చంపలేదన్న ఎక్కడ కూడా, మీ దగ్గర కాదు. ఇక అది ఆ ఏరియాలో పరిస్థితిని బట్టి
వాళ్ళ వాళ్ళ రిటాలియేషన్, వాళ్ళ సీరియస్నెస్ని బట్టి మరి ఇక వాళ్ళు అట్లా ఏం నిర్ణయం తీసుకుంటారు. కానీ ఒక ఒక వ్యక్తిని, ఒక ఇన్ఫార్మర్ని, ఒక అతన్ని చంపాలనుకున్నప్పుడు 100కు 99% ఆలోచించిన తర్వాతనే జరుగుతుంది. కానీ ఇన్ఫార్మ్ పేరు మీద చనిపోయిన వారందరూ కూడా దళిత వర్గాలకు చెందిన వాళ్ళు. మరి అప్పుడు పార్టీకి ఆ వర్గం నుంచి సపోర్ట్ రాదు కదా. అంటే దళితుల వర్గం అని చెప్పేసి మనము అట్లనే ఉంటే ఇంకా పార్టీ కూడా నష్టపోవాల్సి వస్తుంది కదా. అంటే పూర్తిగా బహిష్కరించవచ్చు కదా, చంపడం ఎందుకు? బహిష్కరించే అంత స్థాయి ఉన్నప్పుడు బహిష్కరిస్తారు. చుట్టాలకు చెప్పి, లేకుంటే భార్యకి చెప్పి, పిల్లలకు చెప్పి తగ్గించు మానుకోమని చెప్పి అంత స్థాయి ఉంటే ఆ విధంగా ప్రయత్నం చేస్తారు. అంటే అన్ని స్థాయిలు దాటిపోయిన తర్వాతనే అప్పుడు యాక్షన్ చేయాల్సి వస్తుంది. అన్న మీరు సరే ఆ విషయం కాస్త పక్కన పెడదాం. మీరు అనారోగ్య సమస్యల మీద లెటర్ పెట్టి మీ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు నల్గొండ ఎస్పీ గారి దగ్గరకు వచ్చారు. వచ్చినప్పుడు ప్రభుత్వం రావాల్సినవి వచ్చాయి మీకు? వచ్చినాయి. ఓకే, వచ్చినాయి. కొంత లేట్ అయినా కూడా వచ్చినాయి. వచ్చారు. సాధారణంగా నక్సల్స్ మాజీలు అనగానే ఒక సెటిల్మెంట్ల గ్యాంగులు అలా చేసుకుంటూ తిరిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ మీ ఇద్దరిని సాధారణ జీవితం గడుపుతున్నారు. అందరూ అదే చేస్తలేరు. అందరూ అనట్లేదు, కొంతమంది. ఆ కొంతమంది చూసి మరి కొంతమంది ఆయనకి డబ్బులు ఉన్నాయి కదా నాకెందుకు లేదని కూడా ఇలా అట్లాంటి వాళ్ళే పార్టీలో. కనీసం నాకు కాళ్ళ సమస్య, మళ్ళీ నాకు కాళ్ళు పడడం సమస్య ఉంటే ఎన్ని డాక్టర్లు చూసినా కాళ్ళు పడకపోయి షూ వేసుకుంటేనే పరిష్కారం అని చెప్పేసి ఒక డాక్టర్ చెప్పింది. అప్పుడు పార్టీలో చెప్పులే వేసుకునేది, షూ ఎవ్వరూ వేయకపోయేది. నేను ఒక 400 పెట్టి షూ తెస్తేనే అప్పుడు ఒక పెద్ద చర్చ, షూ వేసుకోవడం ఇది అంత కరెక్టా, అచ్చులు పడతాయి అని చెప్పేసి. దాని తర్వాత మళ్ళీ పార్టీ రియలైజ్ అయ్యి మళ్ళీ అందరికీ షూ కొనిచ్చింది అని. అంటే ఇప్పుడు అంటే అడుగులు పట్టుకొని పోలీసు అది కూడా జాగ్రత్తలే కదా. అంటే తర్వాత ఒక్కొక్కరు పార్టీ బయటికి పోయినప్పుడు 12 అయింది, 12 టైంలో అన్న టిఫిన్ చేయడం ఏంది, అన్నమే డైరెక్ట్ తిందామని అంత ఆదర్శంగా ఆలోచించి 10 రూపాయలు మిలిగించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు కూడా ఈరోజు కొంత బయటకు వచ్చి కొంత ఏది లగ్జరీ లైఫ్కి అలవాటు పడి ఉన్నారు. ఇక వాళ్ళకు అది చేతనైంది, మాకు అది చేత కాలేదు. అందరూ ఆ విధంగా ఉన్నారంటే ఆ విధంగా లేదు. మీరు పార్టీ నేర్పిన క్రమశిక్షణ ఇంకా పోతలేదు. పార్టీ అనేది కాకుండా ఇక మేము నిమ్మలంగా బతకాలనుకున్నాం. ఆ నిమ్మలంగానే ఏదో పని చేసుకొని బతుకున్నాం. అందరూ సెటిల్మెంట్లు అవన్నీ అట్లా ఎవరో కొంతమంది ఉన్నారు, వాస్తవం ఉన్నారు. అలా మీరు బయటకు వచ్చారు. సాధారణంగా అడవిలోనే ఉండాలి లేదా బయటకు వచ్చిన నా దగ్గర ఉండాలి అంటూ నయీం అనే వ్యక్తి వార్నింగ్ ఇస్తాడు. పార్టీ నుంచి ఎవరు బయటకు వచ్చినా ఆయన కలవాల్సిందే, ఆయన దగ్గర పనిచేయాల్సిందే, లేదా అడవిలోకి వెళ్ళిపోవాల్సిందే. అటువంటి వార్నింగ్ ఎప్పుడైనా మీకు వచ్చిందా? వచ్చినాయి. అందరి జిల్లాలో అందరికీ వచ్చింది, నాకు కూడా వచ్చింది. పిలిపించాడు నయీం? పిలిపించాడు. ఇద్దరిని పిలిపించాడా? పిలిపించిండు, మాట్లాడిండు. ఎక్కడ కలిశారు? నల్గొండలనే పిలిపించిండు, మాట్లాడి ఏంటి నీవు సైలెంట్ ఉంటున్నావు అంటే, అన్న నేను నిమ్మలంగా వచ్చినా బతుకుతున్నా, నేను ఎవరికి ద్రోహం చేయలేదు అని చెప్పేసి నేను మాట్లాడినట్ట ఇట్లనే ఉండాలి, లేకపోతే నేను ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి కూడా మాట్లాడిండు. అంటే నేను ఎవరికి పార్టీ వైపు పోలే, నేను ఎవరికి నా అంతలా అప్పటికి మాకు పార్టీ లేదు ఆడ మా ఏరియాలో. ఇక అందరినీ అందరినీ కలిసి బెదిరించిండు, మమ్మల్ని కూడా బెదిరించిండు, చేసిండు, అన్నీ అయిపోయింది. నీకక్క ఏమన్నాడు? ఇంకా అదే విషయం అన్న, ఇద్దరికి అట్లనే చెప్పిండు. మీరు వస్తే మరి ఇక్కడ వస్తే మంచిగా బతకొచ్చు, మనం మాతోటి తిరుగు, మంచిగా ఉంటుందిరా. మా ఆడపిల్లలు గౌరవించడంలో మనిషే కానీ ఇంకా ఆయనకు వచ్చిన దానికి ఇక మనం ఆయనకు ఎవడ ఎదురు చెప్పలేరు. మీరేమన్నారా? రానున్నారా? ఇంకా ఇద్దరిది అదే అన్న. ఇప్పుడు అట్లా ఏం ఉండదు, మేము ఊర్లోనే బతామన్నా, మాకు ఇంత భూమి ఉంది, ఇంకా అదే చేసుకుని మేము బతామన్నా, మేము ఎక్కడ పోము, ఎక్కడ చేయము అంటే. ఏమన్నాడు ఆయన? అంటే మరి మీరు ఇటనే కొంచెం ఇంకా వార్నింగ్ ఇచ్చిండు, ఇంత సైలెంట్గా ఉంటున్నారంటే మీది ఏదో ఉందా అని అన్నాడు. అంటే ఏది లేదన్న, అప్పటి వరకు పాప పుట్టినాక ఇంకేముంటది అన్న. అంటే ఏమన్నాడు? చూసాడు పాపని? చూసిండు, పెద్ద పాప. నమ్మిండు పాప పుట్టిందన్న, మా అంతలో మేము బతుకుతాం అని. అంటే ఆయన బెదిరిస్తే మరి పోలీసులు చెప్పొచ్చు కదా మీరు?
అంతే ఇక అంతే. మీకు తెలియదు ఉన్నది. ఇంకా ఇచ్చిండు బాగానే వార్నింగ్ ఇచ్చిండు, కానీ ఇక మేము అందరు బయటకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరిని ఇచ్చిండు. మందులు ఇచ్చిండు, అందులో మనల్ని మందులు ఇచ్చిండు. సార్ నయం విషయం పక్కన పెడదామన్నా, ఇప్పుడు మీరు ఏ విధంగా జీవితం కొనసాగిస్తున్నారు? ఇప్పుడు నాకున్న సిచ్యువేషన్ అంటేనా, నేను ఊర్లోనే మా గ్రామంలోనే ఉంటా. నాకు పిల్లలు, 2 అమ్మాయిలను చదివించుకుంటున్నా. తర్వాత నాకు నేను సెటిల్మెంట్ చేసి సంపాదించింది లేదు, లేకుంటే నేను పార్టీ నుంచి సెటిల్మెంట్ చేసిన లేరు కదా, పార్టీ నుంచి తీసుకొచ్చింది కూడా లేదు. నేను ఏంటంటే నాకు మా అమ్మ నాయన సంపాదించిన భూమి అదే ఉంది, అదే పట్టుకొని నేను ఇప్పుడు అదే బతుకుతున్నాను అంతే. ఇంకా వేరే ముచ్చట్లేదు, వేరే ముచ్చటే లేదు. వచ్చేటప్పుడు కట్టుబట్టలతో వచ్చినాం. సారే మాకు ఒక 5,000 10,000 ఏమి ఇచ్చిండు ఆవిడతో, శివారెడ్డి గారు అప్పుడు సార్ ఇచ్చిండు. రక్షణ ఆర్థిక సాయం కింద 10,000 రూపాయలు ఇచ్చిండు. అవి తీసుకొని పోయి, మా ఇంట్లో పరిస్థితి కూడా అప్పుడు ఎట్లా ఏం లేదు, ఒకటే ప్లేట్ ఒక గ్లాసే ఉండేది ఇంట్లో. అంత హీనంగా, అంటే భయం పోలీసు వాళ్ళు ఎప్పుడు వస్తారు ఏం చేస్తారు అని అంత భయంతో బతుకుతుండే మా అమ్మ నాయన. కానీ మా నాన్నమ్మ కూడా ఇంకా అట్లనే చనిపోయింది, అదురికే చనిపోయింది. ఒక రకంగా నా కోసమే చనిపోయింది. ఇంకా పిచ్చమైంది, అంత మంచిగా సాదుకున్నావా. మీరు ఇంటికి వెళ్ళారు డబ్బులు తీసుకొని, 10,000 రూపాయలు తీసుకొని, ఇంట్లో ఆదరణ ఎలాగుంది అప్పుడు? ఆదరణ అంటే నేను పోయింది సాయంత్రం రాత్రి 8 గంటలకు. రాత్రి 8 గంటలకు నేను ఇంటికి పోతే, అప్పటికి నా గురించి పోలీసు వాళ్ళు వస్తూనే ఉండేది కదా, ఎప్పుడు ఒక 6 నెలలకు 3 నెలలకు వస్తుండు నీ కొడుకు అది ఇది అని వస్తుండే. నేను పోవంగానే ఏం చేసిండ్రంటే, ఊరిని వచ్చినావు చచ్చిపోతావు, నువ్వు వెళ్ళిపోరు పోరు అని చెప్పేసి మా అమ్మ ఒకటే ఏడవడం మొదలుపెట్టింది. అప్పటికి మాకు మేము ఉన్నప్పుడు ఇల్లు వేరే ఉండే, మా అమ్మ నాన్న ఇంకో ఇల్లు కట్టుకురాట. నాకు ఆ ఇల్లు తెలియదు. నేను రోడ్డు మీదకి వచ్చి, నేను ఫలానా ఇట్లా నక్క యాదగిరిని, నేను మా ఇల్లు ఏడ ఉందో చూపెట్టమని చెప్పేసి 2-3 జనాలు అడిగితే నాకు ఇల్లు చూపిస్తలేరు వాళ్ళు. ఇల్లు పోలీసు వాళ్ళ ఏందని చెప్పేసి ఇల్లు చూపిస్తలే. ఇంకొక ఆయన ధైర్యం చేసి వచ్చి నేను చూపిస్తారా అని చెప్పేసి తీసుకుపోగానే ఇంకా అప్పటికి ఇంట్లో నిన్ను పోలీసు వాళ్ళు చంపేస్తారు, నువ్వు వెళ్ళిపోను, పోలీసు వాళ్ళు చంపేస్తారంటే, లేదు నేను సరెండర్ అయినా ఏం కాదు అని చెప్పినాక కొద్దిసేపటికి ఇక వాళ్ళందరూ వచ్చినాక కొద్దిసేపటికి కొద్దిగా తీసుకెళ్ళారు. అప్పుడు తీసుకెళ్ళి ఇద్దరం ఒకేసారి వెళ్ళినా, ఒకేసారి పోయినాం. ఎప్పటికీ అత్తగారి ఇంటికి పోతావా అమ్మగారి ఇంటికి పోతావా అని అడిగిండు. అడిగినప్పుడు నాకు అర్థం కాలే. మళ్ళీ ఆయనే ఉండి, అత్తగారి ఇల్లు అంటే జైలు గిట్ట అనుకునేవా అని అంటే, లేదు సార్ అని. ఏం కాదు, వీళ్ళింటికి పోతాం, మా ఇంటికి పోతా సార్ అన్నాను. మీ ఇంటికి వెళ్ళావమ్మా? తెలిసిన తెల్లారే నాయన తెలుసుకొని వచ్చిండు. వచ్చి అంతా మాకు అది మామూలే, ఇక మేము అంతా మాకు పార్టీ మంచి పరిచయం ఇదంతా ఏం లేదు, కానీ చచ్చిపోతావు రా బిడ్డ, నువ్వు ఉన్నది ఒకదాన్ని, నేను ఒక్కదాన్ని. ఆల్రెడీ పరిచయం చేసావా? అప్పుడు అయ్యింది. ఇక్కడ వచ్చిందంటే పేపర్ స్టేట్మెంటు, ఇక పేపర్ స్టేట్మెంట్ ఫోటో ఇద్దరం దిగింది, అవి పట్టుకొని ఆధారం, అది ఆయనకు తెలియదు కదా ఏరియా, అట్లా పట్టుకొని వచ్చిండు ఆయన. వచ్చి మంచిగా తీసుకెళ్ళారు ఇంటికి. తీసుకెళ్ళి పండగ బట్టలు పెట్టాడు, పండగ బట్టలు పెట్టిరు. ఇక మా సాంప్రదాయ ప్రకారం చేసిర్రు, అత్త వాళ్ళు చేసిర్రు, అమ్మ వాళ్ళు చేసిర్రు. వీళ్ళకి ఇట్లా ఉట్టిగా వస్తే రేపటి రోజుల్లో ఇది ఉట్టిగా వచ్చింది అని అంటారు అని అత్తమ్మ మామయ్య బాగా చూశారు. ఈయన కూడా అమ్మా నాన్న బాగానే చూసుకున్నారు. కానీ ఊర్లో కొంతమంది మాజీలు అని ఒక ముద్ర వేసి వాళ్ళు ఏదో దూరంగా చూడడం, భయపడడం చేస్తుంటారు. అటువంటి అనుభవాలు మీకు ఎదురయ్యా? లేవన్నా. అదే కాకపోతే గ్రామంలో ఈ పరిస్థితి ఏంటంటే, వీళ్ళు ఇంకా ఇప్పుడు 21 years అవుతుంది నేను వచ్చి. 21 years నుంచి ఇదేం యాక్షన్ వీళ్ళది, ఇంకా తీస్తలేరు, డబ్బులు తీస్తలేరు. అసలు ఎందుకండి ఆలోచన వస్తుంది జనాలకి? వాళ్ళ చైతన్యం అదే అని అర్థం చేసుకుంటున్నారు. మీరు అనిపిస్తుందా ఇటువంటి వాళ్ళ కోసం పోరాటాలు చేసామని అనిపించింది? బాధపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి, బాధపడ్డ సందర్భాలు కూడా. ఇదంతా యాక్షన్, వీళ్ళు ఏదో నటిస్తున్నారు అని చెప్పేసి అనిపించినప్పుడు బాధ అనిపించింది. అరే ఏంటిది, మా కుటుంబాలు ఆగమైనాయి, మా పిల్లలు ఆగమైనరు, మా భార్యలు ఆగమైపోయారు, ఎన్కౌంటర్లు అయినాయి, చనిపోయినరు. అయినా కూడా ఈరోజు ఇంకా ఒక
సంపాదన కోసం పార్టీలోకి పోయినా అనే విధంగా చూస్తున్నారు. ఇదేంటిది ఇంత రాజకీయ చైతన్యం లేదు అనేది అనుకొని అప్పటికప్పుడు బాధపడాల్సిన సందర్భం వచ్చింది. తర్వాత సరే వాళ్ళ చైతన్యం అంతే ఉందిలే అని చెప్పేసి మళ్ళీ అర్థం చేసుకోవాల్సిన చైతన్యం కూడా అంతే వచ్చింది. అంటే వీళ్ళ కోసం మనం త్యాగాలు చేసామా అన్న బాధ వచ్చి ఉంటుంది. వచ్చింది. అంటే మన ఊర్లోనే అంటారు కానీ బయట ఎక్కడ అనరన్న. మా ఊరోళ్ళు అంటేనే బాధ అనిపిస్తుంది కదా. ఊరోళ్ళు అంటేనే ఫలానా ఊళ్ళు అంటే అబ్బా జగను పద్మ అంటే యాదన్న పద్మ అంటే అబ్బా వాళ్ళకాడ మస్తు పైసలు ఉంటాయి, ఎవడన్నా పైసలు ఏదన్నా ఆడుకోవడానికి వస్తారు కదా, ఇట్లా అయింది అట్లా అయిందని. అదే జగన్ అన్న మంచోడు, పద్మకమ్మ మంచిది, అడిగిపోతే ఆడ ఏముండదు. మేము పని చేసుకుంటేనేనా, మేము ఒక్కరోజు ఇట్లా ఇంటి దగ్గర ఉండం, ఎప్పుడు పని చేసుకుంటాం. ఎందుకంటే మాకు ఎట్లా రావు, మేము కష్టం చేసుకుంటేనే ఇంత నడుపుకుంటున్నాం చేసుకుంటున్నాం. అన్యాయంగా అయితే మనకు వచ్చింది ఎవరన్నా ఇస్తన్నా ఇట్లా మాకు మనసు ఒప్పదు తీసుకోవడానికి. ఎందుకంటే మేము ఒక్కరి కాడ తీసుకున్నా మాకు అది మాకు ఆత్మగౌరవం దెబ్బతింటది. ఇవన్నీ ఇలా జరుగుతున్నప్పుడు ఒకవైపు గ్రామస్తులేమో మీద డబ్బులు ఉన్నాయనుకుంటారు, పార్టీ ఏమో ఇతను ఆరోగ్యం బాగాలేదు వెళ్ళిపోయింది అనుకుంటారు. కానీ పార్టీలో మీరు వచ్చిన తర్వాత వరుసగా ఎన్కౌంటర్లు జరగడం, పార్టీ క్రమేపీ ప్రజలకు దూరం అవడం, అవి చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించేది? మరి ఒకప్పుడు ఒక వెలిగిన పార్టీ ఇలాగ అవుతుంది అయింది అని బాధ అనిపించిందా? ఈ అంటే అన్న కొన్నిసార్లు ఒక అడుగు ముందుకు ఒక అడుగు వెనుకకు, ఒక అడుగు 2 అడుగులు ముందుకు పోయినప్పుడు ఒక అడుగు వెనుక పోతుంది. ఇక కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయిలే అని అర్థం చేసుకున్నాం. ఫైనల్గా చెప్పండి అమ్మా, మీ తరంలో ఏదో ప్రజలు చేయాలి, ప్రజల్లో రాజకీయ చైతన్యం కల్పించాలనే ఉద్దేశంతో మీరందరూ వెళ్ళారు ఆ భావజాలంకి, ఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్తో. ఇప్పుడున్న యువత చూస్తుంటే వేరే రకంగా వెళ్తున్నారు, విలాసాలు విందులు చూస్తున్నారు. ఏమనిపిస్తుంటుంది అంటే అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే ఇప్పుడు ఉన్న యువత ఏంటంటే ఇప్పుడు వాళ్ళ మీద ఈ సంస్కృతి, ఈ మీడియా ప్రభావం కానీ, తర్వాత ఇప్పుడున్న సెల్ ఎవ్వరు కూడా ఎటుపోతుంది సమాజం ఆలోచించే పరిస్థితులు లేరు. తర్వాత ఇక గ్రామాలల్లో కూడా ఈ ఉదయం లేస్తే వాళ్ళు తాగడం తినడం ఇలాంటివి ఉన్నాయి. కానీ ఇంకా వాళ్ళు సరే వాళ్ళు సమాజానికి సేవ చేయకపోయినా వాళ్ళు బాగా చేసుకున్నా సరిపోతుంది. కానీ అది కూడా లేదు ఇప్పుడున్న యువత. వాళ్ళ పిల్లలు అరే మనం ఈ విధంగా బతకాలి, మనం కష్టం చేసుకోవాలి, లేకుంటే మన పిల్లల్ని ఒక స్థాయిలో చదివించుకో, వాళ్ళు సరిదిద్దుకున్నా కూడా సమాజం దానంతట అదే బాగుపడదు. అది కూడా లేదు యువత. కాబట్టి ఏంటంటే మన ఇల్లు మనం సరిదిద్దుకొని మనం ఉన్నతంగా బతకాలని ఆలోచన చేసినప్పుడు బాగుంటుంది. ఆ విధంగా ఆలోచించాలని చెప్పేసి మేము ఇంకా అదే ఇప్పుడు అట్లా పిల్లలు అనేది చాలా ఆగమవుతారు. వాళ్ళకి ఏంటంటే ఏ చెప్పిన ఈ సెల్లుల ద్వారా నువ్వెంత చెప్పు వాళ్ళకి ఏం అర్థం కాదు. ఇప్పుడు మనం ఇట్లా చెప్పినాం అనుకో, ఏం పెద్ద చెప్పు వచ్చింది వాళ్ళకి తెలియదు. సెల్లులు ఎంతసేపు ఉన్నా సెల్లులో చూడడం, అది చూడడం, ఇది చూడడం. ఇంకా మనం ఎంత చెప్పినా వాళ్ళు తల్లిదండ్రులకే వింటలేరు. ఇట్లా మనం ఇట్లా కాదు నాన్న ఇట్లా అని చెప్పినా ఇట్లా వాళ్ళు వినిపించుకున్నాం. వాళ్ళు చెప్పినా వినరు. ఇప్పుడు మనం అంత చేసి వచ్చినాక ఇట్లా వాళ్ళు ఇప్పటికిట్లా కొంతమంది అర్థం చేసుకుంటారు లేరు. ఇప్పుడు పుట్టిన ఆ పిల్లలకి ఈ సినిమాలు ఇవన్నీ సెల్లులు ఇవన్నీ చూసినాక వాళ్ళకి ఏం అర్థమవుతుంది అన్న? అర్థం కాదు. ఏం చేసినా ఇక వదిలేసినా అంటే మన సాధ్యమైనంత మన దగ్గర ఉన్న పిల్లలకైతే మేము చాలా వరకు చెప్తాం, అట్లా కాదు నాన్న ఇట్లా అమ్మ నాన్న బాధపడతారు, చేసేదంతా మీకోసమే కదా, మంచిగా ఉండాలన్నా మంచిగా చదువుకోవాలి. మన ఊర్లో ఒకరికి జాబ్ వచ్చిందంటే మనకెంత ఉంటుంది పలానా ఊరికి వచ్చిందని అంటే పిల్లలు ఎంత మంచిగా చదువుతారు అని చెప్పినా ఇట్లా పిల్లలు ఇంకా వాళ్ళు చూడాలి, వాళ్ళు వినరా అనేది. నువ్వు చాలా జీవితం చూసావు, పార్టీలో చూసావు, అక్కడ క్రమశిక్షణ, అడవి అనే కష్టం అన్ని చూసావు కదా. ఇంకా నువ్వు చూసిన కష్టం ముందు ఇప్పుడు ఆడవాళ్ళు పడుతున్న కష్టం చాలా చిన్నది. కానీ చిన్న విషయాలకి ఆత్మహత్యలు చేసుకున్న ఆడవాళ్ళకి నువ్వు ఇచ్చే సమాచారం ఏంటో? నేను చేసుకోవద్దంటానా, మనం బతకాలి. మేము ఇప్పుడు అంతా చేసి వచ్చి ఇప్పుడు చిన్నప్పటి నుండి అయితే అంత భర్తనే తెచ్చిపెట్టి అంతా చేయలేదు కదా. మనం ఒక ఏజ్ 20 ఏళ్ళు 25 ఏళ్ళు అయినాక పెళ్లి చేసుకుంటాం. అప్పటిదాకా మనం కష్టం చేసి అయితే మనం బతుకుతున్నాం కదమ్మా. మనం చచ్చి అయితే ఏం సాధించలేము. ఇప్పుడు ఉన్న పిల్లలు ఆగమవుతారు. మనం ఆ గొడవలు భార్యాభర్తల గొడవలు వస్తే నేను చెప్పేది వాళ్ళకి చాలా వరకు ఉన్నాయి మన ఊర్లో.
చెప్పేది మనం జావద్దు, మనం చేస్తే పిల్లలు చాలా మంది పిల్లలు తల్లి చచ్చిన పిల్లలు ఎంతో మంది ఉన్నారు. పిల్లలు వాళ్ళు ఆగమయ్యారు, వాళ్ళు పెళ్లి చేసుకోరు. పిల్లలు చూసేటోడు ఎవరు లేడు. వాళ్ళని చూసి మీరు నేర్చుకోరమ్మా, మనం చచ్చి ఏం మనం సాధించలేము అనేది చెప్తాను నేను. అన్న మీరు ఇంకో మాట చెప్పండి. ఇప్పుడు మీరు అన్నట్లుగా అందరూ సెల్ ఫోన్లకే బానిసలు అయిపోవడంతో ఈ పరిస్థితి మారుతుందని చెప్తున్నారు. చదువు అనేది పక్కకు వెళ్ళిపోయింది. మీరు ఎవరిలో రాజకీయ చైతన్యం తీసుకొద్దాం వెళ్ళి చదువులు నేర్పారో కానీ ఇక్కడ దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. చదువుకోండి అని చదవం మాకు అవసరం లేదు, మాకు సెల్ ఫోనే జీవితం అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అది సెల్ ఫోన్ కానీ తర్వాత ఇంకా వేరు వేరు దురలవాట్లు ఉన్నాయి, గ్రామాలలో కూడా ఉన్నాయి. ఈరోజు సిటీలో ఉన్నాయి, గ్రామాలలో డ్రగ్స్ కానీ ఇంకా వేరు వేరు కానీ గ్రామాలలో కూడా యువత పాడైపోతుంది. అవి కాదు అవి కాదు జరగాల్సింది. నీవు నీ కుటుంబాన్ని, నీ ఊరిని, నీ కుటుంబాన్ని బాగా చేసుకుంటే సొసైటీని బాగా చేసినట్టే. నీ పిల్లల్ని ఒక వృద్ధిలోకి తీసుకొస్తే సొసైటీ కూడా వృద్ధిలోకి తీసుకొచ్చినట్టే అని నేను అంటున్నాను. ఇప్పుడున్న యువకులు కేవలం సెల్ ఫోన్కి పరిమితం అవ్వడం వల్లే ఇటువంటి అనర్థాలు వస్తాయంటారు జగనన్న, పద్మక్క అలియాస్ గంగా. అందరూ చెప్తున్నట్లుగా వీళ్ళందరూ గతంలో అక్కడున్న పరిస్థితి ప్రభావంతో సమాజంలో మార్పు కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అడవివాడు పట్టారు. అడవిలోకి వెళ్ళిన తర్వాత ఆయన చెప్తున్నట్టుగా కాళ్ళకి నొప్పులున్నా, ఆవిడ కూడా అనారోగ్య సమస్యలున్నా, ఆడవాళ్ళకు వచ్చే సమస్యలున్నా ఖచ్చితంగా ప్రజల కోసం వెళ్ళి కమిట్మెంట్తో పనిచేశారు. కొంతకాలం తర్వాత బయటకు వచ్చాక ఇప్పుడున్న సమాజం చూస్తే వాళ్ళకి ఒక బాధ కలుస్తుంది. ఏ సమాజం కోసం, ఏ సమాజంలో మార్పు కోసం వెళ్ళామో అదే సమాజం తమ పట్ల డబ్బులు తీసుకొచ్చారా అనే ఒక చిన్న చూపు చూడడం, అనుమానించడం అనేది వాళ్ళకి చాలా బాధ కలిగించే అంశం. అటువంటి వాళ్ళని చూసినప్పుడు వీళ్ళ కోసమైనా పోరాటం చేశామని వాళ్ళ మదన పడే సంఘటనలు కూడా ఎదురవుతున్నాయి. కానీ ఇప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు అందరూ కూడా మీ కుటుంబాన్ని ముందు బాగు చేయండి, ఆటోమేటిక్గా సమాజం కూడా బాగుపడుతుందని చెప్తున్నారు. ఇది వారం జగనన్న, పద్మక్క ఎక్స్క్లూజివ్. వచ్చే వారం మరో దంపతులతో కలుద్దాం. అంతవరకు నమస్తే, ధన్యవాదాలు.